అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహంతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ రహస్య స్తోత్రం. ఇదొక శాస్త్రంగా అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు ఉపదేశిస్తున్నారు. నిన్నటి రోజున ధీరా ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ నామాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇందులో చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ అనేటప్పుడు జడ కుసుమాలు జడమైన అర్ఘ్యము కాకుండా చైతన్యముతో కూడినటువంటి అర్ఘ్యము కుసుమములు అవి ఏమిటో నేను చాలా వివరంగా చెప్పుకున్నాను. జ్ఞానం అర్ఘ్యం అని. సోహంభావేన పూజయత్ అనే భావమే ఈ రెండు నామాల్లో మనకు కనబడుతున్నది. సోహంభావేన పూజయత్, ఏ పూజ చేసినప్పటికి కూడా ఇది ప్రధానంగా మనకు చెప్తారు. మహాన్యాసం చేసేటప్పుడు కూడా నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు. అంటే తాను రుద్రుడికి అభిన్నుడైపోవాలి. అంటే తనలో అహం రూప చైతన్యం ఆ పరమేశ్వరుడైన భావం తెలుసుకుని ఆరాధించేటప్పుడు అది జడ పూజ కాదు, అంతవరకు జడ పూజే. అందుకు చైతన్యమైన పూజ చేసినప్పుడు ఆ అర్ఘ్యం చాలా విశేషం.
అందుకే సంవిదేవ గరీయసి అని ఒక శాస్త్రం ఉంది. సంవిత్ ఏవ గరీయసి. సంవిత్ అంటే జ్ఞానము, అన్నిటికంటే గొప్పది ఏమిటయ్యా జ్ఞానము అని. అందుకే జ్ఞానరూపమైనటువంటి అర్చనయే గొప్పది. అందుకే చైతన్య ఈ నామాలకు చెప్పేటప్పుడు మొదటి అర్థంలో తెలిసి చేయాలి అనొక మాట. 2 జ్ఞానమనగా విచారణ. ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే. విచారణ అనేది మన లోపల జరిగే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ. ఆ తల్లి గురించి ఆలోచించడం, తల్లిని గ్రహించడం, భావించడం, ఇవే నిజమైన చైతన్యమైన ఆరాధన. ఆ ఆరాధన చాలా విశేషం. అందుకు ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు మనలో జడత్వం ఉండరాదు. ఏదో ఒక విగ్రహం ముందున్నాం, వస్తువులు వేస్తున్నామంటూ మన అభీష్టాల్ని ధ్యానించడం కాదు, అమ్మవారిని ధ్యానించాలి. ఆ ధ్యానము, జ్ఞానము, భావన ఇవే చైతన్యము. అదే చైతన్య అర్ఘ్య, చైతన్య కుసుమ అన్నప్పుడు. అయితే చైతన్య కుసుమ ప్రియకి నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి ఆ మాటను అటు ఉంచి ఇవాళ మరొక విశేషమైన భావాన్ని చెప్పుకుంటున్నాం. చైతన్య కుసుమము అంటే చైతన్య మంత్రం అని ఒక మంత్రం ఉందిట. ఆ మంత్రాన్ని భావన చేస్తూ ఆరాధన చేస్తే అది చైతన్యార్ఘ్యము, చైతన్య కుసుమము అవుతుంది. ఏమిటా చైతన్య మంత్రము అంటే అది వివరిస్తూ జపిత్వా మంత్రం చైతన్యవాచకం మహాపాతక సంఘాతైర్ముచ్యతే పాతకాంతకై అనేటువంటి ఒక మాట మనకి సూత సంహితలో కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే మంత్రం చైతన్యవాచకం. చైతన్యం అనబడే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ఆరాధించినట్లయితే సమస్త పాతకాల నుంచి బయటపడతారు అని. చైతన్య మంత్రం అంటే ఏమిటి? నిన్నటి వరకు మనం జ్ఞానపరంగా అర్థం చెప్పుకున్నాం. మంత్రశాస్త్రపరంగా చైతన్య మంత్రము అంటే ఏ మంత్రమైనా చైతన్యమే నిజానికి. కానీ చైతన్య మంత్రము అంటే భువనేశ్వరి బీజాన్ని చైతన్య మంత్రం అంటారు. ఇది రహస్యం, మంత్ర రహస్యం. భువనేశ్వరి బీజం అంటే మనం అనేక మార్లు చెప్పుకున్న హ్రీంకారి, హ్రీమతి, హృజ్జ, ఆ బీజాన్ని చైతన్యము అంటారు. ఆ బీజం కలవగానే మంత్రానికి చైతన్యం వస్తుందట. అందుకు పంచదశలో ముమ్మారులు వచ్చేటువంటి ఆ బీజము వల్ల అది దివ్యమైన చైతన్య మంత్రం అవుతున్నది. అందుకే ఆ మంత్ర భావనతో చేసేటువంటి ఆరాధనయే చైతన్య కుసుమ ప్రియా చైతన్యార్ఘ్య సమారాధ్య అని చెప్పబడుతున్నది. తర్వాత నామాలు సదోదిత, సదాతుష్ట, తరుణాదిత్య పాటల. సదోదిత ఇదొక విశిష్టమైనటువంటి అద్భుత నామం. ఇది సదా ఉదిత, సదోదిత, ఎప్పుడు ఉదయించేది అన్నారు ఇక్కడ. ఆ మాట చాలా విశేషం. సూర్యుడున్నాడంటే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అమ్మవారు అటువంటిది కాదట. సదా ఉదిత, ఎల్లవేళలా ఉదయిస్తున్నది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క ప్రకాశానికి ఎప్పుడు అస్తమయం లేదు, అది ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటుంది అని చెప్పడంలో విశేషం. పైగా ఉదయిస్తున్న సూర్యుని వంటి కాంతి కలది గనక అమ్మవారు సదా ఉదయిస్తున్న సూర్యుని కాంతితో ప్రకాశిస్తున్నది గనక సదా ఉదిత. అయితే ఉదిత గురించి గతంలో మనం ఉదారకిత్తు రుద్దామ వైభవ దగ్గర చెప్పుకున్నాం. ఉదిత నామేతి అని ఉపనిషత్తుల్లో ఉదిత అనే శబ్దం దేనికి చెప్పబడుతుందంటే ఆదిత్య మండలాంతర్వర్తి అనేటువంటి పరమాత్మకు చెప్తున్నారు. ఉదిత, అతని పేరు ఉదిత అంటే ఉత్కృష్ట స్థితిలో ఉన్నటువంటి వాడు అని అర్థం. అందుకు సూర్యమండలాంతర్వర్తి అనేటువంటి అమ్మవారే. ఆ కారణం చేతి ఇక్కడ సదో ఉదిత అంటే ఎల్లవేళలా ఉదితారూపముగా ఉన్నటువంటిది. ఎల్లవేళలా ఉదయించున్నది అనే మాటలో మరొక భావం తెలుసుకోవాలంటే ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడే స్ఫురించుతుందిట ఆ తల్లి. ఇప్పుడు అర్ధరాత్రి మనం కూర్చుని సూర్యుడు కనిపిస్తే బాగుండంటే కనిపించాడు, ఆయన సమయం రావాల్సిందే. కానీ ఎప్పుడు కూర్చొని ఒక్కసారి అమ్మను తలంచుకుంటే వెంటనే హృదయంలోకి వస్తుంది. రావాలంటే ఎక్కడి నుంచో రావాలి, అక్కడ ఉంది గనక. కానీ స్మరణ మాత్రం చేతే భక్తుడి యందు హృదయంలో ఆవిర్భవించి అనుగ్రహిస్తున్నది. ఇదే మహానుభావుడు నారదులు వారు చెప్తారు భక్తి సూత్రాల్లో, ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ స కీర్త్యమాన అన్నారు ఇక్కడ. ఒక్కసారి కీర్తన చేసిన, స్మరణ చేసిన భగవంతుడు ఒక్కసారి ఆవిర్భవిస్తాటే. సృష్టిలో ఎవ్వరు అలా ఆవిర్భవించారండి. అందుకే మహానుభావుడు శంకరులు కూడా సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం అన్నారు. ఇలా శివ మహాదేవ అని కీర్తన చేయగానే సామీప్యం లభిస్తుందయ్యా అన్నారు. అంటే నామస్మరణ మాత్రం చేతనే భగవత్ సాన్నిధ్యం లభిస్తున్నది. అంటే మనం స్పందించినా స్పందించకపోయినా పరమాత్మ వెంటనే స్పందిస్తాడట. మనం ఏదో నామకే వాస్తా పేరు అన్నప్పటికి కూడా ఆయన హృదయంలో ఒక్కసారి అనుగ్రహిస్తాడు. ఇదే నో దేవతాసు జడిమా మనుష్యే అని మహానుభావులు విద్యారణ్యులు వారు చెప్తారు. జడత్వం మనుష్యులకు ఉంటుంది కానీ దేవతలకు ఉండదయ్యా అన్నాడు గొప్ప మాట. అందుకే ఇంత పిలిచాను కదా భగవంతుడు పలకడా అని అనడానికి లేదు, తప్పకుండా పలుకుతాట. స్పందించేది ఆయనే. పక్కన కూర్చున్న వాడిని తట్టి పిలిచినా వాడు స్పందించకపోవచ్చు, ఎందుకంటే మనిషి కనుక. మనిషికి జడత్వం ఉంటుంది కానీ ఈశ్వర చైతన్యానికి జడత్వం ఉండదు. దాని పేరే చైతన్యం. అందుకే చైతన్య కుసుమ ప్రియ అని చెప్తూ సదా చైతన్య రూపిణి అని చెప్పడమే సదోదిత.
ఇలా పిలిస్తే అలా పలికి అనుగ్రహించేటువంటి స్వరూపము అని సదోదిత మాటలో మనకు కనబడుతున్నది. ఇది క్షిప్రప్రసాదిని భావాన్ని మనకు అందిస్తున్నది. ఈ మాట భక్తుడికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. సదోదిత అనే మాటకు మరొక అందమైన భావం ఉంది. సత్ అనే పదం తీసుకుంటే సత్సు ఉదిత సదోదిత అన్నారు. సత్సు అంటే సత్పురుషులు యందు ఉదయిస్తున్నది. అందరిలో ఉదయిస్తోందా ఆవిడ? ధీర సమర్చిత అని చెప్పినట్లుగా ధీరులైన వారు సత్పురుషులు. సల్లక్షణములతో ఉంటూ అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళే సత్పురుషులు. ఆ సత్పురుషులు హృదయంలో ఆవిడ ఉదయిస్తున్నదిట. అందుకు ఎంత భావన చేసినా నా హృదయంలో ఉదయించలేదంటే సత్తు లేదని అర్థం అనమాట. అందుకు ఆ సల్లక్షణం ఉంటే అమ్మవారు ఉదయిస్తున్నారు కనుక సత్ అనే శబ్దం కూడా ఇక్కడ చూపిస్తూ సదా అనే శబ్దం ఎప్పుడూ కూడా సత్స్వరూపమైన పరబ్రహ్మమని చెప్తూ ఉంటుంది. అందుకు సదా ఉదిత సదోదిత ఓం తత్సదిత నిర్దేశ అని చెప్పినట్లుగా ఆ భావమే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అంతేకాదు అమ్మవారి గురించే ఒక మాట ఈ సదోదిత చెప్తూ మైత్రేయోపనిషత్తులో ఒక అద్భుతమైన మంత్రం కనబడుతుంది. అది హృదాకాశే చిదాదిత్య సదా భాసతి భాసతి. ఎంత అందంగా చెప్పారు చూడండి. హృదాకాశే చిత్ ఆదిత్య. ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ నువ్వు హృదయం అనే ఆకాశంలో చిత్ అనబడేటువంటి ఆదిత్యుడు సదా భాసతి భాసతి. 2 మార్లు చెప్తున్నాడు ఇక్కడ. ఎల్లవేళలా ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు. 2 మార్లు చెప్పడం ఏంటంటే నొక్కి వక్కాణించడం. ద్విరుక్తము నిశ్చయవాచకం అన్నారు ఇక్కడ. అందుకు మన హృదయంలో చిద్రూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఉదయించట్లేదు, ఎప్పుడు ఉన్నాడు ఆయన. మన నిద్రపోతున్నాం కానీ ఆయన మాత్రం మెలకువలో ఉన్నట్ట. ఆయన నిత్య జాగరూకుడు ఆయన. అందుకే అంత అందమైన మాట. హృదాకాశే చిత్ ఆదిత్య సదా భాసతి భాసతి నాస్తమేతి నచోదేతి. అతనికి ఉదయం లేదు అస్తమయము లేదు, రెండూ లేదు. అందుకే ఇప్పుడు ఉదయించాడు రేపు అస్తమించాడని లేదు, ఎప్పుడూ భాసతి భాసతి అని చెప్పడం మైత్రోపనిషత్తులో కనబడుతున్న వాక్యం. దాన్ని ఇక్కడ మనం స్మరించుకుంటే చాలు. సదా తుష్ట. అమ్మవారి దగ్గర ఉన్న 2 లక్షణములు. ఎల్లవేళలా ప్రకాశిస్తూ ఉంది గనక సదోదిత, ఎల్లవేళలా ఆనందరూపిణిగా ఉన్నది. అందుకు ఉదిత అన్నప్పుడు ప్రకాశం చెప్పారు, తుష్ట అన్నప్పుడు ఆనందం చెప్పారు. ప్రకాశం దేన్ని తెలియజేస్తుంది? జ్ఞానాన్ని తెలియజేస్తుంది. తుష్ట అన్నప్పుడు ఆనందం తెలియజేస్తుంది. 2 కలిపితే జ్ఞానానంద రూపిణి అనే మాట చూపిస్తున్నది. ఆవిడ యందున్నటువంటి జ్ఞానం కానీ ఆనందం కానీ సదా లక్షణంతో కూడినది. అంటే సచ్చిదానంద రూపిణి. ఆనందం సత్ ఎల్లవేళలా ఉండేది. అందుకే సదా తుష్ట, ఎల్లవేళలా సంతోషము తృప్తి కలిగి ఉన్నటువంటి తల్లి. నిత్య తృప్తా భక్త నిధి. అదే మాట తలంచుకుంటే చాలు ఇక్కడ. అందుకే సదోదిత సదా తుష్ట. ఈ 2 మాటలు కూడా జ్ఞానానంద రూపిణి అమ్మని చెప్తూ తరుణాదిత్య పాటల. మొత్తానికి ఆ తల్లి ఎలాంటి రంగుతో ఉన్నదంటే పాటల వర్ణం చెప్పుకున్నాం. తెలుపు ఎరుపుల కలయికని పాటల వర్ణము అంటారు. అదే గులాబీ రంగని. ఇప్పుడు గులాబీ రంగు అంటే చాలామందికి మనం చూస్తున్నాం, ఎర్ర గులాబీ చూస్తున్నాం. కానీ గులాబీ రంగు అన్నప్పుడు తెలుపు ఎరుపుల వర్ణాన్ని గులాబీ రంగు అనాలి. అలాంటి వర్ణంతో ప్రకాశిస్తున్న అమ్మని ఇక్కడ చూపిస్తున్నారు. తరుణాదిత్య పాటల. పైగా తరుణాదిత్య కొందరు ఏం చెప్పారంటే మంచి తరుణంలో ఉన్న ఆదిత్యుడు. ఇది ఉదయ సూర్యుడిని కొందరు చెప్పారు, కొందరు మధ్యాహ్న సూర్యుడిని చెప్పారు. ఏదేమైనా 2 స్వరూపాలు అమ్మవే. ఉదయ సూర్యుడిని చెప్తే ఎర్రని రంగు చెప్పాలి, మధ్యాహ్న సూర్యుడిని చెప్తే బంగారు రంగు చెప్పాలి. కానీ పాటల అన్నారు కనుక తరుణాదిత్య అన్నప్పుడు బాలసూర్యుడిని ఉదయ సూర్యుడిని తీసుకోవాలి. అందుకే తరుణాదిత్య పాటల. ఇక్కడ ఏ వర్ణాన్ని ధ్యానిస్తే ఏం ప్రయోజనం వస్తుందో శాస్త్రంలో చాలా చెప్పారు మనకి. ఇప్పుడు తరుణాదిత్య వర్ణమే మనం భావన చేసుకుంటున్నాం. ఇప్పుడు అమ్మ యొక్క రూపభావాన్ని ఇప్పుడు కనిపిస్తున్నది. ఎక్కడికెక్కడ తత్వం చెప్తూ రూపావిష్కరణ చేశారు. అందుకే సదోదిత సదాతుష్ట తత్వస్వరూపము, రూప సంబంధ నామం తరుణాదిత్య పాటల. అది దక్షిణ దక్షిణారాధ్య. ఇవి 2 నామాలు. దక్షిణ అమ్మవారికి మరొక పేరు దక్షిణ. ఈ దక్షిణ అంటే ఏమిటో ఎక్కువ విస్తరించక్కర్లేదు కదా. ఎందువల్ల? దక్షిణామూర్తి రూపిణి దగ్గర చాలా విశేషంగా చెప్పుకున్నాం కనుక చెప్పక్కర్లేదంటే అలాగా. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు చెప్పారు? అందుకే ఇక్కడ సందర్భం బట్టి మనం చెప్పుకోవాలి. దక్షిణ, ఆమె పేరే దక్షిణ అట. ఇదివరకు దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు ఆచార్య రూపంగా దర్శించాం. ఇప్పుడు దక్షిణ శబ్దానికి ఇక్కడికి 2 అర్థాలు తీసుకోవాలి మనం. ఒక అర్థం అప్పుడు చెప్పిందే ఇప్పుడు తెలుసుకోవాల్సింది. దక్షిణ అంటే సమర్థ అని అర్థంట. సర్వసమర్థురాలు. గురువుకు ఉండవలసిన లక్షణం సమర్థత. ఏమిటా సమర్థత అంటే అత్యంతిక దుఃఖనాశనమే సమర్థత అన్నాడు. ఇది గొప్ప విషయం. దుఃఖాన్ని సమూలంగా నాశనం చేయగలిగిన శక్తికి దక్షిణ దాక్షిణ్యము అని పేరండి. సృష్టిలో ఎవ్వడు దుఃఖాన్ని సమూల నాశనం చేయలేరు. అసలు దుఃఖం సమూల నాశనం ఎప్పుడవుతుంది?
కేవలం జ్ఞానం వల్లనే దుఃఖనాశనం జరుగుతుంది. జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానం. కనుకనే దుఃఖాన్ని సమూలనాశనం చేసేటటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, ఇది దక్షిణా శబ్దానికి అర్థం. అందుకు అమ్మవారిని ఒక్కసారి ఆశ్రయిస్తే మరి ఏడవడండి వాడు. పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరాహ అని చెప్పినట్టు ఆ తల్లిని ఆశ్రయించిన వాడు మళ్ళీ తల్లి గడుపులో పడ్డు. అందుకు ఇంకా సమూలంగా దుఃఖనాశనం చేస్తోంది కనుక దక్షిణ అనగా సర్వసమర్థురాలు. ఇది జ్ఞానరూపిణి ఒక అర్థంలో చెప్పుకున్నాం. సర్వసమర్థత అంటే సృష్టి స్థితిలో ఇవన్నీ చేయగలదు, ఏదైనా ఎలాగైనా చేయగలదు ఆవిడ. ఆవిడకి సాధ్యం కానిదనేది ఏదీ లేదు. అసలు సమర్థతే ఆవిడ. గురువుకు ఉండవలసిన ఈ లక్షణం వల్లనే సమర్థ సద్గురు అనే మాట ఉన్నది మనకి. రామదాస్ గారికి సమర్థ రామదాస్ అని పేరున్నది, ఛత్రపతి శివాజీ యొక్క గురువు గారు. గురువుకు ఉండవలసింది ఆ సమర్థ లక్షణం. ఆ సమర్థ లక్షణమే దత్తాత్రేయ తత్వంలో కనబడుతుంది. ఆ సమర్థ లక్షణమే మనకి దక్షిణామూర్తి తత్వంలో కనబడుతుంది. ఆ సమర్థ లక్షణమే దక్షిణ అనే నామంలో కనబడుతుంది ఇక్కడ. అందుకు దక్షిణ అంటే సర్వసమర్థురాలు, అంటే సృష్టి స్థితిలయలన్నీ చెయ్యగలిగిన సమర్థత కలదని ఒక అర్థము. అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. ఇది ఒక రెండు అర్థాలు చెప్పుకున్నాం. మూడవ అర్థం ఉంది. దక్షిణ అంటే సరళోదారా. ఇదంతా శాస్త్రార్థములు. దక్షిణ అంటే సరళ ఉదార స్వరూపము కలది అని అర్థంట. సరళము ఉదారము. అమ్మవారిది సరళ స్వభావం. సరళం అంటే ఏమిటి? లోకంలో మాట్లాడుతూ ఉంటారు సరళంగా ఉందండి అని. సరళంగా అంటే అర్థం ఏంటి? మనం ఈజీ అనే మాటలో వాడుతాం, కానీ సరళం అంటే అది కాదు. సరళ రేఖ అని ఎప్పుడైనా విన్నారా? స్ట్రైట్ లైన్. కనుక సరళ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రుజుత్వము అని దీని యొక్క అర్థం. ఆర్జవ శక్తి అని కూడా అంటారు. రుజుత్వము అంటే మనసు, మాట, క్రియ మూడు ఒకేలాగుంటే దానికి సరళ అంటారు. ఇది దీనికి ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే నిష్కపటం అని అర్థం. మనసులో ఒకటి, మాటలో ఒకటి ఉంటే దానికి కపటం అంటారు. అమ్మవారు సరళ అంటే నిష్కపటమైన స్వరూపము. అమ్మ దగ్గర కపటము లేదు, మాయ లేదు. అందుకే నిష్కపట, అది సరళ అనే మాటకి. ఉదార తర్వాత అర్థం. ఉదార అంటే దాపరికం లేదండి. ఈ మాటలు నిజానికి కపటం లేదు, దాపరికం లేదు అమ్మవారికి. అంత గొప్ప తల్లి. అందుకే మనం ముగ్ధ క్షిప్రప్రసాదిని మాట చెప్పినప్పుడు ముగ్ధ అంటే సౌందర్యవతి అని, తర్వాత అంకురిత యవ్వన అని అర్థం చెప్పుకున్నాం. ముగ్ధ అంటే అమాయకురాలు, క్షిప్రప్రసాదని అర్థం తీసుకుందాం. ఇప్పుడు సరళ వచ్చింది కనుక అమాయకురాలండి అమ్మవారు. చూడండి ఎంత అమాయకురాలు. కాకపోతే ఒక్కసారి వెళ్ళి ఇన్ని పాపాలు చేసినా అమ్మా నన్ను క్షమించమ్మా అని ఏడిస్తే ఈ పాపాలన్నీ మర్చిపోతుంది, వదిలేసి వెంటనే అనుగ్రహించేస్తుంది. అమాయకురాలు కాకపోతే ఇంకేముందండి. కొందరు అమాయకుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు వీడేమిటి ఇవేవి ఆలోచించకుండా వెంటనే దయ చూపిస్తాడు. అంత అమాయకురాలు అమ్మ పాపం. అందుకే పాదాలు పట్టి ప్రార్థన చేస్తే నువ్వేమిటి, నీ చరిత్ర ఏమిటి అని కూడా ఆలోచించకుండా అనుగ్రహిస్తుందిట. మనకే భయం పుట్టి అమ్మ నీకింత దయ, ఇంత పాపాత్ముని కూడా అనుగ్రహించావా అంటే నన్ను దండం పెట్టినప్పుడే నీ పాపాలన్నీ తీసాను రా అంటుందంట తల్లి ఇక్కడ. అంత దయామయ తల్లి జగజ్జనని. నమస్కారం మాత్రం చేతేనే పాపాలన్నీ పరిహరించి అమాయకంగా అనుగ్రహిస్తుంది. లెక్కలు చూడదా తల్లి. అందుకు సరళ ఉదారా. ఉదార అంటే దాపరికం లేని తల్లి, సరళ అంటే కపటం లేని తల్లి, సమర్థురాలైన తల్లి. ఈ మూడు భావాలు కలిపితే దక్షిణ, ఇది మాట. అందుకు దక్షిణ అయిన తల్లి దక్షిణారాధ్య. తర్వాత అచ్చంగా ధీర సమర్చిత అలాగే ఉంది మాట. దక్షిణుల చేత ఆరాధింపబడుతున్నది. ఇప్పుడు దక్షిణులంటే ఎవరు? ఇప్పుడు దక్షిణ శబ్దానికి ఇంత అర్థం చెప్పక మరి చెప్పక్కర్లేదు కదా. ఎప్పుడైనా ఏ భగవత్తత్వాన్ని నువ్వు ఆరాధిస్తున్నావో దానికి తగ్గట్టు నువ్వు తయారవ్వాలి. ఇది ఎప్పుడు ఫండమెంటల్ రూల్ అండి ఉపాసకులకి గ్రహించుకోవాల్సింది. ఏ భగవత్తత్వాన్ని మనం ఆరాధన చేస్తున్నామో దానికి తగ్గట్టు తయారవ్వాలట. అంతెందుకు, ఒక పాత్రలో మంచినీళ్ళు పట్టాలన్నా పాలు పట్టాలన్నా పాత్రను కడిగి పట్టట్లే, దాని కాలుష్యం ఉండకూడదని. ఎందుకంటే శుద్ధమైన వస్తువును పట్టేటప్పుడు ముందు చిత్తాన్ని శుద్ధం చేస్తున్నావా లేదా? అందుకు శుద్ధ వస్తువుకి చిత్తం ఎలా శుద్ధమవుతుందో దక్షిణమైన వస్తువు కోసం నీ చిత్తం కూడా దక్షిణంగా మారాలన్నాడు ఇక్కడ. అయితేనే సరిగ్గా పట్టుకోగలవు, లేకపోతే పట్టుకోలేవు. రెండు సమాన ధర్మాలు ఉంటే కానీ ఉపాసన జరగదు, ఇది తెలుసుకోండి. లేకపోతే విజాతీయమైపోతుంది. సమాన ధర్మం ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఈశ్వర ధర్మమే జీవుడికి ఉంది కనుకనే ఆ ఉపాసన సహజంగా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. తత్వమర్థ స్వరూపిణి అదే భావం. కనుక మనలో కూడా దక్షిణ భావం పెంచుకోవాలట. దక్షిణ భావం అంటే ఇప్పుడు తెలుసుకోవాలి. మనం దక్షిణులమైతేనే అమ్మని ఆరాధించగలం, లేదా దక్షిణుల ఆరాధనే అమ్మ అందుకుంటుంది. మరి అమ్మ అందుకుని ఆరాధన చేయాలని అందరికీ అనిపిస్తుంది, కానీ ఊరికిన ఆరాధన చేయడం ఎందుకు? ఆవిడ అందుకుని ఆరాధన చేయాలి కదా. ఆవిడ అందుకునే ఆరాధన చేయాలంటే మనం వీరులమైపోవాలి, ధీరులమైపోవాలి, దక్షిణులమైపోవాలి. ఇప్పుడు మనం దక్షిణులు అవ్వడం అంటే ఏమిటి? ముందు కావలసిన సమర్థత అది మనకుందా?
లేదా సమర్థత తెచ్చుకోవాలి. అమ్మవారు ఇచ్చారు మనకు సమర్థత. ఉదాహరణకి గురువు ఒక మంత్రం ఇచ్చాడంటే వాడికి చేసే సమర్థత ఉందా లేదా అని చూస్తాడు, అంతేగాని వాడికి ఇచ్చే సమర్థత ఉందా లేదా అని చూడకూడదు. చాలామంది ఇప్పుడు మంత్రం ఇవ్వాలంటే వాడికి ఇచ్చే సమర్థత ఉందా లేదో చూస్తారు, కానీ వాడికి అనుష్ఠానం చేసే సమర్థత ఉందా లేదా చూడాలి. ఇప్పుడు జపం చేయాలంటే జపం చేయడానికి కూర్చోవాలా? కూర్చోవడమే చేత కానీ వాడికి జపం ఎక్కడ చేయిస్తాడండి? అదేవిధంగా ఆరాధన చెయ్యాలి అంటే తాను ఏ దేవతను ఆరాధిస్తున్నాడో స్వరూపం ఏమిటి ఇవన్నీ తెలుసుకోగలిగేటువంటి సంస్కారం ఉన్నవాడికి ఇవ్వాలి. మంత్రం మీద ఆశ అందరికీ ఉంటుందండి, అర్హత కొందరికీ ఉంటుంది. అర్హతను గురువు తెలుసుకుంటాడు, తెలుసుకుని వీడి సమర్థుడవుడో కాడో చూస్తాడు, అప్పుడు వాడికి ఇస్తాడు. మొట్టమొదటి ఉన్న సమర్థతకి తగ్గట్టుగా ఇస్తాడు. వాడు సాధన చేయగా మరింత సమర్థవంతుడయ్యేలా తీర్చిదిద్దుతాడు. అలాగా వీడు సమర్థుడు అవుతున్న కొద్దీ వీడి ఆరాధన పండుతూ ఉంటుంది. మొదట్లో మామూలుగానే ఉంటుంది, కానీ సమర్థత పెరుగుతూ ఉండాలి, భావన పెరుగుతూ ఉండాలి, అది గురువు శిక్షణలో జరుగుతూ ఉండాలి. అప్పుడు వాడు దక్షిణుడైపోతాడు. వాడు ఆరాధన అమ్మవారు తప్పకుండా అందుకుంటారు. అందుకే ఉపాసనకు కావలసినటువంటి సమర్థతని దక్షిణ అని అంటారు. ఇది ఉపాసకుడి విషయంలో. ఇంతవరకు అమ్మవారి విషయంలో దక్షిణ చెప్పుకున్నాం. భక్తుడికి సమర్థత అంటే ఏంటో తెలిసింది కదా. లేకపోతే ఎంతమంది లేరు, అందరూ భక్తులు కాగలిగారా? కొంతమందే అవగలిగారు. అందుకే ప్రకాశతే క్వాపి పాత్రే నారదులు వారు చెప్పినట్టు భక్తి కానీ జ్ఞానం కానీ అమ్మని ఉపాసించాలనే బుద్ధి కానీ ఈ కొద్ది మందిలోనూ పుడుతుందండి. అందుకే కతిచన చిదానందలహరీం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి కతిచన ధన్యా, ఈ కొద్దిమంది ధన్యులో అమ్మ అని. కనుక దక్షిణులు అందరూ కాలేరండి. అది ఇమ్మనమని అమ్మను ప్రార్థించాలి, గురువుని ఆశ్రయించాలి. అందుకే సమర్థుడైన గురువుని ఆశ్రయించితే మనకు సమర్థత ఇస్తాడు. అందుకే దక్షిణారాధ్య. అంతేకాదు, దక్షిణులు అంటే సరళమైన ఉదారమైన మనస్సు కలిగిన వారే దక్షిణులు. అందుకే అమ్మను ఆరాధించే మనకు కూడా ఉండవలసిన 2 లక్షణములు ఏంటంటే కపటము లేకుండా ఉండాలి, దాపరికం లేకుండా ఉండాలి. ఈ 2 గుణాలు ఉండాలి. ఆ ఉన్నవాళ్లే దక్షిణులు. వాళ్ళ ఆరాధనే నిజమైన ఆరాధన. అందుకు కపటం లేని ఆరాధన అంటే నిష్కపట భక్తి అని అర్థం. నిష్కపట భక్తే గొప్ప భక్తి. మన ఇంటికి ఎవరో వస్తూ రోజు ఒక వస్తువు ఇస్తూ ఉన్నాడు అనుకోండి, ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియదు. మొదటి రోజు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటాం, 2వ రోజు ఇస్తాడు, 3వ రోజు ఇస్తాడు, అబ్బా వాడికి నాపై ఎంత ప్రేమయో అంటాం. 5వ రోజు విషయం బయటపడతాడు, ఏమంటే మీతో కొంచెం పని ఉందండి, వీళ్ళు పేపర్ మీద కొంచెం సంతకం పెడతారని. ఊరి ఎందుకా నా చుట్టూ తిరిగి విన్నాళ్ళు అనిపిస్తుంది, అవునా లేదా? మనకే వాడు మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ప్రేమ చూపిస్తుంటే కపటం అని తెలిసిపోతుంది. మరి అమ్మ ముందు మనం పూజలు కూడా కపటంగా ఉండకూడదుగా. నిష్కపటంగా దాపరికం లేకుండా ఆరాధన చేయాలండి. అందుకే సరళ ఉదార భావనతో కూడిన భక్తి ఎవరికైతుందో అటువంటి వారి ఆరాధన అందుకునే తల్లి గనక దక్షిణారాధ్య. ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం దక్షిణులు కావడం చాలా సులభమే కదా, కపటం లేకుండా ఉంటే సరిపోయింది. అది నిష్కపటమైన ఉదారమైన భక్తికి దొరికే తల్లి అని దీని యొక్క అర్థం. ఇప్పుడు దక్షిణారాధ్యకు మరొక అర్థం చూద్దాం. అది ఉపాసనాపరంగా వామాచార దక్షిణాచారములు ఉన్నాయి. అందులో దక్షిణాచారము చేత ఆరాధింపబడే తల్లి గనక దక్షిణారాధ్య అని. మరి వామాచారాలను ఆరాధించరు, వాళ్ళ ఆరాధన వారికి ఉంది. అందుకే సవ్యాపసవ్య మార్గస్థ చెప్పుకున్నాం. అయితే మరి ఇక్కడ విడిగా మళ్ళీ దక్షిణారాధ్య ఎందుకు చెప్పారు? సవ్యాపసవ్యలో దక్షిణం వెళ్ళిపోయింది కదా అంటే, వామ దక్షిణాచారములు 2 ఉన్నాయి. ఎవరి ఆరాధనలు వాళ్ళవి, ఎవరు ఏ పద్ధతిలో ఆరాధిస్తే వాళ్ళకి తగ్గట్టు అనుగ్రహిస్తుంది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అందుకు ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తుంది. కానీ అమ్మకి ఇష్టం దక్షిణాచారం. దక్షిణాచారంలో కేవలం వైదికమైన సాత్వికమైన పద్ధతి ఉంటుంది, బ్రహ్మజ్ఞానంతో కూడిన సంస్కారం ఉంటుంది. అందుకే దక్షిణాచార సంప్రదాయమే శ్రేష్టము అని చెప్పడం కోసం దీనికి విడిగా ఒక నామం ఇచ్చారు ఇక్కడ, దక్షిణారాధ్య అనేటువంటిది. అందుకే దక్షిణాచార సంప్రదాయం, దీన్ని సమయాచారం అని కూడా అంటారు. కనుకనే సమయాచార తత్పర అనేది ఎంత విశేషమో ఇక్కడ కూడా దక్షిణారాధ్య అని చెప్పారు. అందుకే దక్షిణాచార సంప్రదాయం ద్వారా ఆరాధింపబడేటువంటి తల్లి. ఎలాగ సందర్భం వచ్చింది కనుక సవ్యాపసవ్య మార్గస్థాకి నేను ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం. ఇంకొక అర్థాన్ని నిన్న చెప్పనిది వాళ్ళు స్ఫురించుకుని వెళ్ళిపోదాం. సవ్యాపసవ్య మార్గస్థ, ఇది శ్రీచక్రారాధన చేసే వాళ్ళకి పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. శ్రీచక్రారాధన చేసేటప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క అర్చన చేస్తారు. చేసేటప్పుడు మొట్టమొదట ఆవరణ త్రైలోక్యమోహన చక్రం, తర్వాత మరొకటి. ఇందులో ఆవరణ దేవతలను పూజించేటప్పుడు క్రమం ఎలా వస్తుంది అంటే, మొదటి ఆవరణలోని 3 రేఖల్లో క్రమం మళ్ళీ పద్ధతిగా ఉంటుంది. కొందరికి ప్రదక్షిణ మార్గంలో, కొందరికి అప్రదక్షిణ మార్గంలో పూజించడం ఉంది. అంటే ఆ దేవతలు ఒక ఆవరణలో ఎలా ఉంటారంటే క్లాక్ వైజ్లో వస్తుంటారు, ఇంకొక ఆవరణలో దేవతలు యాంటీ క్లాక్ వైజ్లో వస్తూ ఉంటారు.
ఎందుకు అలా కూర్చున్నారంటే ఒక పెద్ద సైన్స్, దానికి ఏం చెప్పగలం, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ అలా ఉన్నది. మన ఆరాధన కూడా అలాగే వెళ్ళాలి. కనుక ఒక ఆవరణలో ఏమో ప్రదక్షిణ మార్గము అర్చన, ఇంకొక ఆవరణలో అప్రదక్షిణ మార్గం, ఇది సవ్య మార్గం, ఇంకోటి అపసవ్య మార్గం. కనుక శ్రీచక్రంలోనే ఈ సవ్య మార్గ అపసవ్య మార్గాలతో కూడిన ఆవరణలకు మధ్యలో బిందువులో ఉంది గనక సవ్య అపసవ్య మార్గస్థ, ఇది ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దక్షిణారాధ్య విషయం మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు దక్షిణ గురించి మరికొన్ని మాటలు చెప్పుకోవాలి. దక్షిణారాధ్య చూసారా, ఏవి ఉపాసన శాస్త్ర సంబంధమైన వాక్యాలు అక్కడ మనం ఎక్కువసేపు కూర్చుంటున్నాం. ఎందుకంటే ఇవి శాస్త్ర శబ్దాలు. లోకంలో చెప్పినట్టు దక్షిణ అంటే కుడి పూజ అనడం కాదు, ఇక్కడ కొంచెం ఆగాలి. అందుకే నిన్న మనకు బైందవాసనకి సవ్యాపసవ్య మార్గస్థకి ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే ఆ నామాల బరువు అలాంటిది. అలా ఇప్పుడు దక్షిణారాధ్యాకి మరొక 2 అర్థాలు చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన అర్థాలను మర్చిపోకుండా అది అండర్లైన్ చేసుకుని. ఇప్పుడు దక్షిణ అంటే దక్షిణ యజ్ఞస్య పత్ని, ఇవన్నీ వైదికమైన అర్థములు. యజ్ఞుని యొక్క భార్య పేరు దక్షిణట. ఈ దేవి భాగవతంలో మనకు కనబడతాయి. అమ్మవారు ఎవరెవరికి ఏ రూపాలతో పత్నిగా వచ్చిందో చెప్తారు. నిజానికి ఉన్నదంతా ఒక్కటేనండి, శివుడు, ఆయన శక్తి. ఇప్పుడు 2 అయ్యాయి. శివశక్తులే ప్రపంచంలో ఉన్నారు. శివుడు విష్ణువైతే శక్తి లక్ష్మి అయింది, శివుడు బ్రహ్మ అయితే శక్తి సరస్వతి అయింది, అలాగే శివుడు యజ్ఞస్వరూపుడైతే అమ్మ దక్షిణారూపుడైందిట. దేవి భాగవతంలో వస్తుంది ఈ మాట మనకి. కానీ పురాణ భాష ఎంత విశిష్టమైనటువంటి చూడండి. అసలు దక్షిణ అని ఒకటి గోలోకంలో ఉండేది. ఆ తల్లి ఆవిడ రాధాదేవికి చెలికత్తే. కానీ ఒకానొక కారణం చేత ఆవిడ పేరు నిజానికి సుశీల. రాధాదేవి యొక్క ఆజ్ఞ చేత భూమికి వచ్చి ఆవిడ తపస్సు చేసి లక్ష్మీ శరీరంలో ఐక్యమైందిట. అప్పుడు లక్ష్మీ శరీరంలో ఐక్యమైనప్పుడు ఆవిడేమైంది, లక్ష్మీదేవి అయింది. అప్పుడు విష్ణువునే చేపట్టాలి కదా, యజ్ఞేశ్వర విష్ణు, కనుక యజ్ఞేశ్వరుడు విష్ణువు. అప్పుడు ఆ లక్ష్మిలో లీనమైనటువంటి సుశీల అనేటువంటి శక్తి దక్షిణ అనే పేరుతో వెలికి వచ్చి యజ్ఞరూపుడైన విష్ణువుని చేపట్టింది. యజ్ఞోవై విష్ణు అంటాం కనుక అక్కడ ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రాధాదేవి తత్వమే లక్ష్మీదేవి తత్వం రెండూ ఒక్కటే. వైకుంఠంలో లక్ష్మి, గోలోకంలో రాధ. ఆ స్వరూపం లోకరక్షణ కోసం యజ్ఞునికి భార్య వచ్చిందని దేవి భాగవతం చెప్తున్న కథ. ఈ దక్షిణాదేవి ఆవిడ పేరు. కనుక యజ్ఞుడికి భార్య దక్షిణాదేవి. అయితే పురాణ భాష ఎంత చిత్రంగా ఉంటుందంటే యజ్ఞుడు అని ఒక బొమ్మ గీసి దక్షిణ అని ఒక ఆవిడ బొమ్మ గీయడం కాదు. ఇక్కడ శక్తులకు పెట్టిన పేర్లు ఇవి. మనకు అర్థం కావడం కోసం వాటిని పెర్సానిఫై చేసి చూపిస్తారు. మనకి ఇక్కడ ఒక పాత్రలుగా చూపిస్తారు. యజ్ఞం అనబడే శక్తికి బలాన్నిచ్చేది దక్షిణ, అది తెలుసుకోవాల్సింది. యజ్ఞానికి బలమేది దక్షిణ. అందుకే యజ్ఞస్య శక్తి గనక పత్ని అంటే శక్తి, యజ్ఞానికి శక్తి దక్షిణ. దక్షిణ లేకపోతే యజ్ఞం వ్యర్థమవుతుంది. అందుకు దక్షిణ దగ్గర వెనకాడేరా చేసిన యజ్ఞం అంతా దెబ్బతింటుంది, ఇది తెలుసుకోవాల్సింది. దక్షిణ అంటే సమర్థత అని ఇందాక చెప్పుకున్నాం కదా. చేసిన యజ్ఞము సమర్థవంతంగా ఫలించాలి అంటే దక్షిణాదేవి యొక్క అనుగ్రహం కావాలట. ఆవిడ అనుగ్రహం ఉంటే యజ్ఞం సమర్థవంతంగా యజమానికి లభిస్తుంది. అందుకు యజ్ఞం చేసేటప్పుడు ఎవరెవరైతే అందులో పాల్గొని ఆ యజ్ఞంలో బాధ్యత వహించారో వారి కష్టానికి తగ్గ ఫలాన్ని వారికి ఇచ్చేయాలి తృప్తికరంగా. ఇచ్చేస్తే అప్పుడు యజమానికి యజ్ఞం యొక్క ఫలమంతా వస్తుందట. లేకపోతే వాళ్ళందరూ పంచుకుపోతారు, వీడికి అసలు మిగలదు. అందుకు యజ్ఞము దేనివల్ల సమర్థవంతమవుతోంది, అందుకు దానికి దక్షిణ అని పేరు ఇచ్చింది. దక్షిణాదేవి ఆవిడ. ఆ పేరును తలంచుకున్నా మంచిదేనండి. మనకి ఈ పేర్లు పెట్టుకోవడం పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడన్నీ కోతలు సౌండ్లు పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే మంచి పేరుల్లో దిలీపుడి భార్య పేరు సుదక్షిణ. అలాగా కనుక దక్షిణ అంటే యజ్ఞస్య పత్ని అని అర్థం. అలాగే యజ్ఞమునందు ఆరాధన ఎప్పుడు పూర్ణమవుతుంది అంటే దక్షిణ ఇచ్చేకే యజ్ఞం పూర్ణంట. పూర్ణాహుతితో పూర్ణం కాదుటండి. పూర్ణాహుతితో యజ్ఞం పూర్తయినా ఫలం రావాలంటే దక్షిణతో అవుతుంది. అందుకే దక్షిణారాధ్య అంటే దక్షిణతో సంపూర్ణముగా ఆరాధింపబడే యజ్ఞస్వరూపిణి. ఇది దీని యొక్క వైదికార్థం ఇంతవరకు చెప్పుకున్నది. అందుకే దక్షిణారాధ్య అయినదా. ఇప్పుడు దక్షిణా శబ్దం ఉపనిషత్తుల్లో వేదాల్లో ఎలా వస్తుందో చూడండి. మనం ఇలాంటి కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్ర యజ్ఞమే కాకుండా లోపల పరమాత్మని ధ్యానం చేస్తే అదొక యజ్ఞం, జపం చేస్తే అదొక యజ్ఞం, పూజ చేస్తే అదొక యజ్ఞం. ఇవన్నీ యజ్ఞములే. మొత్తానికి భగవంతుని ఉద్దేశించి చేసే ఆరాధనలన్నీ యజ్ఞములే. అది అగ్నిహోత్రం కావచ్చు, జపం కావచ్చు, స్తోత్రం కావచ్చు, భజన కావచ్చు, కీర్తన కావచ్చు. అయితే ఏది చేస్తే ఏది దక్షిణ ఇవ్వాలో చెప్తున్నాడు. మనకు భగవంతుడు దక్షిణలు ఎన్నిచ్చాడు చూడండి. ఇవి సమర్పించాలి. ఎవరికి? యజ్ఞాశ్వరి అయిన అమ్మవారికి సమర్పించాలి దక్షిణలు. ఇవి ఇస్తే మనకి దక్షిణత్వం వస్తుంది, సమర్థత వస్తుంది. మనో దక్షిణ. ఏవేవి దక్షిణలో చూడండి. ఇక్కడ
మనో దక్షిణ మనసైవ సర్వం తరతి. మనస్సు దక్షిణట, దీనివల్ల మనం అన్నిటి నుంచి దాటవచ్చు. నిశ్చయో దక్షిణ నిశ్చయేన సర్వం ప్రాప్నోతి. మనస్సు ఒక దక్షిణ, నిశ్చయం రెండవ దక్షిణ. నిశ్చయం అనేది ఉంటే దేన్నైనా పొందవచ్చుట. ఆ నిశ్చయాత్మకంగా ఆరాధన చేస్తే దేన్నైనా పొందవచ్చు. ఇక్కడ చెప్పేటప్పుడు మన ఆరాధనలకు తెచ్చుకోవాలి. దక్షిణారాధ్యానానికి లింక్ పెట్టుకోవాలి, వీటిని విడిగా వినకూడదు. అందుకే దక్షిణారాధ్య అన్నప్పుడు ఏ దక్షిణలతో ఆరాధింపబడుతాం చూడండి. మనో దక్షిణ, మనస్సుని దక్షిణ అమ్మవారికి సమర్పిస్తే, దానితో ఆరాధిస్తే ఆ శక్తి చేత సర్వం తరతి, అన్ని కష్టాల్ని దాటుతావు. అలాగే నిశ్చయో దక్షిణ, నిశ్చయంగా ఆరాధించితే, ఆ నిశ్చయాన్ని అమ్మకి సమర్పించితే అది సర్వం ప్రాప్నోతి. భక్తిర్దక్షిణ, భక్తి దక్షిణ. భక్తి అంటే ప్రేమగా ఆశ్రయించుట, ఆ ప్రేమయే దక్షిణ. భక్తితో ఏం జరుగుతుందండి, దేనివల్ల ఏమొస్తుందో చెప్తున్నారు ఇక్కడ చూడండి. దానివల్ల ఏం జరుగుతుందంటే భక్త్యా శోకంతరతి. భక్తి అనే దక్షిణ చేత శోకం అనేది దాటేస్తారు. దీక్షా దక్షిణ, ఒక దీక్ష పొంది ఉపాసన చేస్తే అదొక దక్షిణ. ఆ దీక్షా దక్షిణం వల్ల ఏం జరుగుతుందంటే కలుషాన్ ముచ్యతే అన్నాడు ఇక్కడ. కలుషముల నుంచి బయటపడిపోతారు అని ఒక్కొక్క దాని కూడా చెప్పారు కదా. కనుక దక్షిణారాధ్య అంటే ఈ దక్షిణలన్నీ తెచ్చుకోవాలి. మనస్సు, నిశ్చయము, భక్తి, దీక్ష, ఈ 4 దక్షిణలతో ఆరాధింపబడే తల్లి దక్షిణారాధ్య. ఎంత విశిష్టమైన లోతైన అంశాలు ఉన్నాయో పరిశీలించుకున్నాం కదా. అందుకే లలితా శాస్త్రం ఎంత ఖజానావో ఇప్పుడు మనకు తెలిసింది. ఈ నామములు చాలా విశిష్టమైనవి కనుక మేము చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అయిందా? ఇంకా దక్షిణారాధ్య మనం ఇంతవరకు 2 విడివిడిగా చెప్పాం. కొందరు దీన్ని ఒక నామంగానే చెప్పారు. దక్షిణ అదక్షిణ ఆరాధ్య, అచ్చంగా ధీరాధీర సమర్చిత. అలాగే దక్షిణుల చేత అదక్షిణుల చేత కూడా ఆరాధింపబడుతుందయ్యా అమ్మ అన్నారు. మరి పూజ చేసే వాళ్ళందరూ దక్షిణులే ఇందాక లెక్క వేస్తే కారుక. మరి అందులో అదక్షిణులు కూడా ఉన్నారు. వాళ్ళకి మనస్సు బలం లేదు, నిశ్చయము లేదు, భక్తి లేదు, అయినా కూర్చుంటారు పాపం. మరి చేస్తున్నారు కదా అంటే మనకే పాపం అనిపించిందిగా, ఆవిడకి కూడా అనిపిస్తుంది అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారని. అందుకు వాళ్ళ ఆరాధన పుచ్చుకుంటుందిట, దానికి తగ్గ ఫలమిస్తుంది. అది ఇక్కడ వాళ్ళ ఆరాధన పుచ్చుకుంటుంది కానీ దానికి తగ్గ ఫలమిస్తుంది. కానీ ఎలాగోలా ఆరాధించాడు కనుక ఎప్పటికైనా ధరిస్తాడు. అందుకే వాడికి కూడా నామశాస్త్రంలో పేరు వచ్చేసింది, అదక్షిణుడికి కూడా. దక్షిణుల చేత అదక్షిణుల చేత కూడా ఆరాధింపబడుతున్నది అని అర్థం చేసుకుంటే సవ్య మార్గస్థలాగా వామాచార పరాయణుల చేత దక్షిణ మార్గం చేత కూడా ఆరాధింపబడుతుంది, అర్థం కూడా అన్వయింపబడుతుంది. అందుకు ఒక అద్భుతమైన కూర్పు ఇందులో ఉన్నది. అంత చక్కగా కూర్చారు వశిన్యాది వాగ్దేవతలు. దక్షిణారాధ్య ఇంత విడదీసి చెప్తూ ఉంటే ఎన్నెన్ని చమత్కారాలు ఉన్నాయి నామాల్లో అని అమ్మకే అనిపించి ఒక్క నవ్వు నవ్వుతుంది ఆ తల్లి. ఆ నవ్వును చూస్తే అంత ఆనందంగా ఉంటుంది. దరస్మేరముఖాంబుజా, ఆ చిరునవ్వును మళ్ళీ చూపించారు. ఈ చిరునవ్వుని చెప్పడం అనేది ఒక గొప్ప భక్తి సంప్రదాయం. ఇది తెలుసుకోవాల్సినది. మధ్య మధ్యలో నవ్వుని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మని ఆరాధన చేస్తున్నప్పుడు, స్తోత్రం చేస్తున్నప్పుడు అమ్మ వింటోంది, పుచ్చుకుంటోందని భావం మనకు కలగాలి. ఆ కలుగుతున్నప్పుడు అమ్మ ఎలా తీసుకుంటుందండి? మనమే ఎవరైనా మన మొహం చూస్తే ఒకసారి నవ్వుతాం. ఎందుకు? ఒక ప్రసన్న భావం చూపించడం. చూసినా నవ్వలేదనుకోండి, మొహనుకో నమస్కారం. చక్కగా నవ్వగలగడం కూడా ఒక లక్షణం అండి. సుముఖం అంటారు దాన్ని. చక్కటి నవ్వు. నవ్వితే సొమ్ము పోయిందా? నవ్వలేకపోతే అదొక దరిద్రం. అందుకు ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం చాలా గొప్పది. అసలు అవతల వాళ్ళు ఒక్కసారి చూడగానే ముందు మనం నవ్వుతాం, మాటల తర్వాత. అదే గొప్ప పలకరింపండి. మంచి సంస్కారానికి గుర్తది. అందుకు అమ్మను పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నామంటే ఎంతసేపు ఆవిడ ముందు కూర్చున్నాం కదా, ఎప్పుడు కూర్చుని చూస్తున్నా నవ్వుతూ పుచ్చుకుంటుంది మన పూజ అంతా కూడా. అందుకే దక్షిణారాధ్య అనగానే నవ్వుతూ పుచ్చుకుంటున్న తల్లిని ధ్యానించారు ఇక్కడ. అడుగడుగునా నవ్వులు ఎన్ని చెప్పారో వెతకండి. లలితా సహస్రనామాల్లో చూపుల నామాలు, నవ్వుల నామాలు చాలా ఎక్కువ కనబడతాయి మనకి. లోలాక్షి, దరాందోళిత, దీర్ఘాక్షి, త్రినయన, ఎన్ని చూసాం మనం. అలాగే నవ్వులు కూడా వెతకండి, చాలా కనబడతాయి. దరస్మేర ముఖాంబుజ ఇక్కడొచ్చింది. దరహాసోజ్వలన్ముఖి. ఎందుకు ఆ నవ్వుని చూపుని మాటికి వర్ణిస్తారంటే ఆ రహస్యం భక్తుడికి తెలియాలండి, మామూలు వాళ్ళకి తెలియదు. లేదా మా మోఖ కవి గారిని అడగాలి. అమ్మవారు కనబడ్డారు కనుక ఆయన నవ్వుతుందంటే బాగా నవ్వుతుందయ్యా. ఎలా నవ్వుతుందంటే వర్ణించడం చేత కాదు. 100 శ్లోకాలు చెప్పాను, మందస్మిత శతకం అంటాడు ఆయన. మరి చూపులో కటాక్షతకం చెప్పానంటాడు. సరిగ్గా గణపతి ముని గారు కూడా 1000 శ్లోకాలు రచిస్తూ ఒక్కొక్క స్తబకం గుత్తి ఒక్కొక్క దానిలో 10 శ్లోకాలు పెట్టాడు. 10 శ్లోకాల్లో ప్రతి దానికి మొదటి శ్లోకం నవ్వే.
అలా మాటిమాటికి నవ్వును వర్ణిస్తున్నాడు. ఎందుకు అంటే అమ్మ నవ్వుని భావన చేస్తే మనకి ప్రసన్నత, ఆనందం కలుగుతుంది. అమ్మ యొక్క ప్రసన్న ఆనంద జ్ఞానభావాలు నవ్వులో తెలుస్తున్నాయి. జ్ఞానము ఆనందము రెండింటినీ వ్యక్తం చేసేదే నవ్వు. అందుకే దర స్మేర ముఖాంబుజ. దర అంటే నరవిరిసిన అని అర్థం. దర స్మేర ముఖాంబుజ అంటే సన్నని చిరునవ్వు. అంటే చిరునవ్వులో కూడా ఇంకా ప్రసన్నతని చెప్పడం కోసమని దరస్మేర ముఖాంబుజ అని అమ్మ వదనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుని కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. కౌళిని తర్వాత నామం వచ్చింది. కౌళిని చెప్పక్కర్లేదు కదా, ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం మనం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని అక్కడ ఎలాగో వివరించడం జరిగింది. కానీ ఇక్కడ అర్థం ఇక్కడ మీరే చెప్పుకోవాల్సిందే. అక్కడ కుల అకుల సంబంధమే కౌలము అని చెప్పుకున్నాం. కులము అనగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులము, సహస్రార స్థానం అకులము, ఇటు నుంచి అటు అనుసంధానమే కౌలము. ఆ మార్గం తెలిసి చేసే ఆరాధన కౌళ మార్గము అని అంటారు ఇక్కడ. అలాంటి కౌళ మార్గాల్లో ఉపాసింపబడుతుంది కనుక కౌళిని అని చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ కులం కౌళిని, కుల సంబంధమైనది కౌళిని. అందుకు అమ్మవారు కులస్వరూపిణి అని తెలుసుకుని చేసే ఆరాధనకి కౌళిని అర్థంట. కులమనగా మనం అనేకం చెప్పుకున్న షట్చక్రములు ఇంచుమించు అదే భావం. కానీ కాళిదాస మహాకవి కులం అనే దానికి ఒక అర్థం చెప్తున్నాడు. అది తేజస్త్రితయం కులం. తేజస్త్రితయం కులం, 3 తేజస్సులు కులమని పేరు అన్నాడు. 3 తేజస్సులు ఒకదానితో కూడా అనుబంధం కలిగి ఉంటాయి కానీ కులమని పేరిట. అవేంటంటే ఇందు వహ్ని రవి లక్షణం కులం అన్నాడు. ఇందు వహ్ని రవి అంటే సూర్య చంద్ర అగ్నులే 3 కలిపి కులమంటారు అన్నారు. అనగానే మనకు బాగా తెలిసిపోయి ఉంటుంది. సూర్య చంద్ర అగ్నులు అనగానే మనకి మూలాధారం నుంచి అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండల ఈ 3 కలుపుకుని కులంట. ఈ 3 ఉన్న షట్చక్రాలేగా, అక్కడ కూడా కులం సరిపోయింది. అలాగే శ్రీచక్రంలో కూడా 3 మండలములు ఉన్నాయి కనుక అది కులమే. కనుక శ్రీచక్ర ఆరాధన విధానమే కౌళిని. శ్రీచక్రము ద్వారా ఆరాధింపబడుతున్నది, సూర్య చంద్ర అగ్నిమండల రూపముగా ఆరాధింపబడుతున్నది. ఇది తెలుసుకుని కేవల అనర్ఘ కైవల్య పదదాయిని. ఇక్కడ కొంచెం నామాల్లో పాఠాంతరాలు మనకు కనబడుతుంటాయి, అభిప్రాయ భేదాలు. కేవల ఒక నామం, అనర్ఘ్య కైవల్య పదదాయిని ఇంకొక నామం. ఇలా విభజన చేశారు కొందరు. భాస్కర్ రాయల వారి విభజన ఇలాగే ఉంది. చాలామంది ఇదే స్వీకరించారు. కానీ దీనికి పూర్వీకులు అంటే నారాయణ భట్టు మొదలైనటువంటి వారు 3 నామాలు చేశారు దీన్ని. కేవల, అనర్ఘ, కైవల్య పదదాయిని. ముందు 3 నామాలుగా చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. చివరి 2 నామాలు కలిపి ఒకటిగా మీరే చెప్పుకోగలరు. ఎలా చెప్పినా ఇందులో తప్పేమీ లేదు. ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. 3గా చేసుకోవచ్చు, లేదా 2 నామాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందు కౌళిని చెప్పుకున్నాం కనుక కేవల. కేవల కేవల అంటే ఒక్కరే, ఆవిడ తప్ప రెండో వస్తువు లేదుట. కేవల భావం. రెండో వస్తువు లేకపోవడం అంటే అది హృదయంలో కూడా ఉండకూడదు. అది తప్ప మరొకటి లేకపోవడం కేవల. అమ్మవారు ఎప్పుడూ కేవలావే. ఆ విషయం మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. ఎందుకు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ద్వితీయాక మమాపర. నేను తప్ప రెండో వస్తువు ఏమున్నది అన్నాడు ఇక్కడ. అందుకు ఉన్నది ఒకటే వస్తువు, బ్రహ్మ వస్తువు. అయ్యో మరి ఇంత ప్రపంచం ఉందండి బ్రహ్మము కాక ఉందనుకోండి, నీ భ్రాంతి అయ్యా, అది కూడా బ్రహ్మమే అని చెప్పాడు కదా. మరి ఇంత చర్చలో మనకు తెలిపోయింది ఏంటి? సర్వం బ్రహ్మమయం జగత్, ఉన్నదంతా ఒకటే బ్రహ్మం. కనుక అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కనుక కేవల. అది ఇక్కడ. ఇప్పుడు ఆ కేవలతత్వం ఎలాంటిదంటే అనర్ఘ. అనర్ఘ, అర్ఘము అంటే మూల్యము, వెల అని అర్థం. అనర్ఘ అంటే వెలలేనిది, మూల్యము లేనిది అని అర్థంట. కానీ అనర్ఘ అంటే మూల్యము లేనిది. మూల్యం అంటే ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి. ఒక వస్తువు కొనాలంటే ఇంత మూల్యం అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ వస్తువు ఈక్వల్ట్ ఈ మూల్యము కదా. కనుక వస్తువుతో ఇది సమానము అని అర్థం. కనుక వెలలేనిది అంటే సమానము లేనిది అని అర్థం. అమ్మని కొనగలిగే ధనం ప్రపంచంలో లేదండి. ఇది తెలుసుకోవాల్సింది. దేంతో కొంట అమ్మని? అమ్మ కొనబడుతుందా? కొనబడదు. అమ్మని సరితూచగలిగే వస్తువు లేదు, అమ్మని వెలకట్టగలిగే వస్తువు లేదు. ఆవిడే మహాసంపద. కనుకని ఇది ఈ నామం తెలిస్తే అన్న అహంకారాలు పోతాయి. అమ్మవారికి ఇది సమర్పించావు, అది సమర్పించాడు, నువ్వే సమర్పించేది ఇక్కడ. ఒకప్పుడు ఒక ఆయన అమ్మవారి ఆలయానికి వెళ్ళి తెగేడు చెట్ట. ఎందుకంటే తాను ఇచ్చిన నగలన్నీ ఎవడో కొట్టేసేటండి. ఏడవడమే కాదు, గట్టుకో మాట అన్నట్ట. నేను ఇన్ని నగలు ఇచ్చాను, కాపాడుకోవడం తెలియదా అని. అక్కడే పరమహంస ఉన్నట్ట, ఒక్కడు కొట్టేట గట్టిగా. నీ నగల కోసం అమ్మ వాచిపోతుంది అనుకున్నావా అన్నాడు ఇక్కడ. బంగారం నీకెక్కువ కానీ అమ్మవారికి ఎక్కువ ఏం కాదయ్యా. నువ్వు పెట్టేసి ఇంత చేసావని అహంకరిస్తున్నావు. నువ్వు పెట్టేనని మురిసిపోయావు, ఇంకోటి తీసేనని మురిసిపోయాడు. ఇద్దరు మురిపాలు ఆవిడ చూస్తూ కూర్చుంది ఆవిడ. అది ఇక్కడ తెలుసుకోండి.
గొప్ప విషయం చెప్పాను అంతే, అది తెలుసుకోండి. కనుక ఆవిడకి ఎవరండి వెలకట్టగలరు? ఆవిడ నేను ధరిస్తాను పెట్టరా అంటే ఆవిడ ధరించేవు మనం పెట్టగలమా? అందుకు వెలకట్టలేని తల్లి ఆవిడ. అనర్ఘ, అర్ఘము ఇవ్వలేని తల్లి, ఇది తెలుసుకోవాల్సింది. అటువంటి విషయం చూపిస్తున్నారు. అంతేకాదు వెలకట్టుట సమానము అంటే అర్థం మనకు కొలత పెట్టినట్టు అయిపోయింది కదా. అందుకు కొలత పెట్టలేని తల్లి అని మళ్ళీ దీనికి మనకు అర్థం. అంటే పరిచ్ఛిన్న రహిత, పరిచ్ఛేదము చెయ్యలేనిది, దేశకాల పరిచ్ఛిన్న, విశేషమైన నామాలు చెప్పుకున్నాం కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు. అందుకు అనర్ఘ విడినామమే. కైవల్య పదదాయిని, మొత్తానికి ఆవిడ కేవల, ఆవిడ అనర్ఘ. కానీ ఎంత గొప్ప తల్లి అంటే ఆవిడ కేవల అయినా ఆశ్రయించిన భక్తుడిని కూడా కేవలుణ్ణి చేస్తుందండి. ఎవరైనా అలా చేస్తారండి? ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వాడిని ఆశ్రయించి మీరు ఎంత కొలుచుకోండి, వాడికంటే కిందుంచుతూ ఉంటాడు కానీ మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తాడా? సృష్టిలో ఎవ్వడు తనతో సమానము చెయ్యడు. ఆలోచించుకోండి. ఎంత పెంచినా నీకు వాడు కొంత వార పెడతాడు. కానీ ఆ పరమేశ్వరుడు ఒక్కడే నువ్వు ఉపాసన పెరిగిపోతే నేనే నువ్వురా అని ఐక్యం చేసుకోగలండి. అంత విశేషమైన అనుగ్రహం ఉన్నది. అందుకు కైవల్య పదదాయిని. మొదట కేవల చెప్పాడు, ఇక్కడ కైవల్య చెప్పాడు. ఆవిడ కేవల ఆశ్రయించిన భక్తుడిని కూడా కేవలుణ్ణి చేసేస్తుందట. కేవలుడు అంటే చిదానంద రూప శివ కేవలోహం అన్నాడు. శివ కేవల అహం, నేను చిదానంద రూపుడు, నేను శివుణ్ణు. ఎంత ధైర్యంగా చెప్పాడండి. ఎలా చెప్పగలిగావయ్యా నువ్వు చిదానంద రూపమేంటి? పుట్టి మరణించి ఏడ్చే లక్షణం ఉన్నవాడివి. పుట్టి మరణించే శరీరం అయ్యా, ఏడ్చి నవ్వేది మనస్సు అయ్యా, రెండూ నేను కానయ్యా. అప్పుడేమైపోయాడు వాడు? చిదానంద రూప శివోహం శివోహం. కనుక మన చిదానందం ఎక్కడ పోతుంది? ఈ మనస్సుతో శరీరంతో ఐక్యమైపోవడం వల్ల పోతుంది. అది వదిలిపెట్టి అసలు ఏ పరతత్వము ఉన్నదో దానితో ఐక్యమైపో. అది సహజం, ఇది అసహజం. అసహజమైంది పట్టుకుని ఏడుస్తున్నావు, సహజమైంది చెప్తే అదే అసహజమేమో అని దిక్కులు చూస్తున్నావు. ఇదంతా చికాకు ఇది. అందుకే నీ సహజ స్థితిలో నువ్వు ఉండన్నాడు రమణ మహర్షి. ఆ సహజ స్థితే కైవల్యం, ఆ కేవలత్వ భావం కైవల్యం. ఆ స్థితి ఎవరిస్తారు? మనం ఇంత భావించినా తెలుసుకోలేం. ఆ తల్లిని, ఆవిడ కేవల, ఆవిడ అనర్ఘ, ఆవిడ సచ్చిదానంద రూపిణి అని చింతన చేస్తూ ఉంటే మనం ఎవరి గురించి ఎప్పుడు చింతన చేస్తున్నాం? ఏది నిత్యము, ఏది అమృతము, ఏది ఆనందము, ఏది శాశ్వతము, ఏది కేవలము, దాన్నే ఎక్కువ చింతన చేయగా 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 ఏమవుతావు? నువ్వు అదే అయిపోతావు. అంతే. నీ ఆలోచన నువ్వన్నాడు జిడ్డు కృష్ణమూర్తి ఒక్క మాటతో. గొప్ప మాట చెప్పాడు ఆయన. మృతలక్షణమైనదే ఎప్పుడు పట్టుకు వేలాడితే అదే అవుతావయ్యా. అమృతాన్ని పట్టుకుంటే అమృతుడు అయిపోతావు. అంతే. ఎందుకంటే నీ సహజ స్వరూపం అమృతమే. అందుకు ఆ కైవల్య పదము అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తుంది కనుక కైవల్య పదదాయిని. అసలు కేవల భావానికి ఇక్కడ అర్థం మరొకటి చెప్పుకోవాలి. విషయ సంపర్కరహితం చైతన్యం కేవలం అన్నాడు ఇక్కడ. విషయములతో సంపర్కం లేని చైతన్యమే కేవలం. మనకి బుద్ధితో, ఇంద్రియాలతో, విషయాలతో లింక్ పెట్టుకుంటున్నాం కానీ లోపల చైతన్యానికి మాత్రం వేటితో సంబంధం లేదు. అది కేవలగా ఉన్నదే. ఆ స్థితి రావడమే కైవల్య పదదాయిని. కనుక ఇప్పుడు కేవల, అనర్ఘ, కైవల్య పదదాయిని 3 నామాలు చేయవచ్చు. అనర్ఘ్య కైవల్య పదదాయిని కలిపేస్తే సాటిలేని కైవల్యముని ఇచ్చుదానవు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. తప్పేమీ లేదు. ఇప్పుడు స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ, ఈ 3 నామములు చాలా విశేషమైనటువంటివి. మరొక కూర్పు ఉంది మనకి. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ. అక్కడ భావం ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాడు. అమ్మవారు స్తోత్ర రూపిణి. స్తోత్రములు అంటే ఆవిడికి చాలా ప్రీతి అండి. ఎవరికి ప్రీతి లేదు? మనం ఒకప్పుడు చెప్పుకున్నాం. పొగడ్తలంటే ఎవరికి ఇష్టం లేదండి. అలా పొగడకయ్యా అంటే, నాకు పొగడ్తలు ఇష్టం లేదంటే పొగడ్తలు ఇష్టం లేనివాడా అని పొగడేరని మనం వెనక మళ్ళీ చెప్పాం. అప్పుడు ఇష్టం ఉంటుంది. సృష్టిలో పొగడ్తకి స్పందించడం కూడా గొప్ప గుణం అండి. పొగిడినా కూడా లొంగలేదంటే అంత దౌర్భాగ్యం అది. పొగడ్తకు లొంగడం కూడా గొప్ప విశేషం. అయితే పొగడ్త అంటే మన అవసరాల కొద్దీ చేసే పొగడ్త కాదు. అక్కడ ఉన్నదాన్ని తెలుసుకోవడమే పొగడ్త. అది అక్కడ ఉన్నది నేను తెలుసుకున్నాను అని నువ్వంటే తెలుసుకున్నందుకు సంతోషిస్తారు దేవతలు. అది దేవతని స్తుతించుట అంటే స్తోత్రము అనగా పొగడుట అని మనం అంటాం. కానీ అక్కడ స్తోత్రం అంటే దేవత యొక్క గుణము, లీల, మహిమ, స్వభావము, ప్రభావము, వీటిని చెప్పడమే స్తోత్రం. అంతే కదా. అప్పుడు దేవత ఏమిటి? నా గురించి బాగా తెలిసింది వీడికి అని అనుగ్రహిస్తుందట. అంటే మొత్తానికి దేనికి అనుగ్రహించింది? జ్ఞానానికే అనుగ్రహించింది. కనుక స్తోత్రం అంటే అర్థం ఏంటి? ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వారికి సంబంధించిన జ్ఞానాన్ని స్తోత్రం అంటారు. కనుక ఒక స్తోత్రం ద్వారా మనకేం తెలుస్తుంది? ఫలశ్రుతి దొరుకుతుంది కదా.
స్తోత్రానికి ఫలశ్రుతి వెతకడం కాదు, స్తోత్రానికి అర్థం వెతకండి. స్తోత్రానికి అర్థం వెతకాలి. స్తోత్రానికి అర్థం తెలిసిపోతే స్తోత్రం భగవంతుడు ఏంటో నీకు చెప్తుంది అది ఇక్కడ. కనుక ప్రతి స్తోత్రము భగవత్ స్వరూప స్వభావ లీల రూప నామ తత్వ ఆవిష్కారము. ఇది అలాంటి స్తోత్రానికి అమ్మవారు సంతోషిస్తారట. అసలు స్తోత్రమే భగవద్రూపం, సామాన్యం కాదు. ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్న సబ్జెక్ట్ ఏమిటి? ఆయన రూపం, ఆయన నామం, ఆయన లీల, ఆయన గుణం, ఆయన మహిమ. అంటే మొత్తం ఆయన కూర్చున్నాడు అక్కడ శబ్దరూపంతో. కనుక స్తోత్రము భగవంతుని యొక్క శబ్దరూపము. ఇదే గ్రహించవలసిన గొప్ప విషయం. అందుకే స్తోత్రాలు చదివేటప్పుడు కూడా శ్రద్ధ ఎందుకు ఉండాలంటే తద్రూపంలో భగవంతుడే ఉన్నాడు. ఇది భావన. మన అనేకమాలు దీనికి సంబంధించిన ప్రమాణాలు అనేకం చెప్పుకున్నాం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారే, ఇంకోటి కాదు. అక్కడ స్తోత్రమే అమ్మవారు. స్తోత్రంలో అమ్మవారు చెప్పబడ్డారు కాదు, స్తోత్రమే అమ్మవారట. అందుకు ఎప్పుడైనా దేవతలు స్తోత్రానికి సంతోషిస్తారు. అందుకు స్తుతి గురించి వైదికార్థం ఏంటంటే ప్రగీత మంత్రసాధ్యా స్తుతి. ఇది స్తుతి శబ్దానికి నిర్వచనం. ప్రగీత మంత్రసాధ్యా స్తుతి. ప్రగీత చక్కటి గానముతోనూ మంత్రముతోనూ సాధించడాన్ని స్తోత్రం అంటారట. అంటే స్తోత్రం చేయరు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి గేయ లక్షణం, రెండవది మంత్ర లక్షణం. ఈ 2 ఉంటేనే స్తోత్రం అవుతుంది. గేయ లక్షణం ఉండాలి అంటే దానిలో ఒక సంగీతం ఉండాలటండి, లేనప్పుడు మాత్రం స్తోత్రం కాదు. అందుకే మన స్తోత్రాలన్నీ ఛందస్సులో ఉంటాయి, పరిశీలించండి. ఛందస్సులో ఒక లయ ఉంటుంది, అదే గీతం, మరొకటి కాదు. ప్రతిదానికి ఏ స్తోత్రం చేయండి, ఆ స్తోత్రంలో ఒక తూగు ఉంటుంది, ఆ తూగే గీతం. సంగీతం రాని వాళ్ళు కూడా అది పాడేటప్పుడు అనుకోకుండా లయ వచ్చేస్తుంది దానికి తగ్గట్టు. దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం అంటే ఒక లయ ఉందా లేదా? అదొక లయ. అలాగా ఛందస్సు అనేది అందువల్ల వచ్చింది. దానిలో గీతం పుడుతుంది, అందులో మంత్రం ఉంటుంది, శబ్దశక్తి ఉంటుంది. ఈ ప్రగీత మంత్ర సాధ్యా స్తుతి. ఈ గీతము చేత మంత్రము చేత దేవత సంతోషిస్తుందట. అంటే దేవతకు కూడా సామగాన ప్రియ అన్నప్పుడు ఆ సంగీతం యొక్క ప్రీతి చాలా ఇష్టం కనుక స్తోత్రంలో 2 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఆ 2 లక్షణాలను స్తోత్రం ఏది? ఇప్పుడు లలితా శాస్త్రం మన ప్రస్తుత సబ్జెక్టు. దీనికి 2 ఉన్నాయి. దీనిలో ప్రగీతము ఉంది, మంత్రము ఉంది. ఇంకా అమ్మవారు సులభంగా దీని ద్వారా మనకు సాధ్యమవుతారట. అయితే ఇక్కడ స్తోత్రం గురించి మరొక విషయం చెప్తున్నారు. ఏ స్తోత్రానికైనా 6 లక్షణాలు ఉండాలని. నమస్కారము, ఆశీస్సు, సిద్ధాంతోక్తి, పరాక్రమము, విభూతి, ప్రార్థన అని 6 లక్షణాలుంటే దాని స్తోత్రం అంటారు. నమస్కార స్తదాశిష్ట సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్రలక్షణం అంటారు భాస్కర్ రాయలు వారు తీసుకొచ్చి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే స్తోత్రంలో నమస్కారం ఉండాలి. అంటే నమః అని తన యొక్క నమస్కారాన్ని చెప్పాలి. రెండవది ఆశీస్సు. ఆశీస్సు అంటే దేవతను వీడు ఆశీర్వదిస్తాడా? ఆశీస్సు అంటే మనకు లోకల్ని ఏమనుకుంటున్నారంటే పెద్దలు పిల్లల్ని దీవించడం అని. ఆశీస్సు అంటే ఆశించుట అని అర్థం, అదే ఆశీస్సు. రెండవది సిద్ధాంతోక్తి అంటే స్తోత్రంలో సిద్ధాంతం చెప్పబడాలి. సిద్ధాంతం అంటే శాస్త్రం. ఆ స్తోత్రంలో శాస్త్ర విషయాలు చెప్పబడాలి. ఊరికనే పొగడ్తలు పేర్లు కూర్చేస్తే సరిపోదుట, శాస్త్రం ప్రతిపాదింపబడాలి. 2 పరాక్రమం ఉండాలట. ఆ దేవత యొక్క పరాక్రమం చెప్పబడాలి. అంటే ప్రతిదీ యుద్ధాలను కాదు పరాక్రమం అంటే. పరాక్రమము అంటే ఇంకేదీ లేకుండా తానే ఆక్రమించాలండి, అది పరాక్రమము అనేటువంటి భావం. గొప్పగా వ్యాపించుట, ఇది పరాక్రమ శబ్దానికి అర్థం. ఇంకోటి విభూతి. విభూతి అంటే వారి యొక్క గొప్పతనాలు, ఐశ్వర్య స్వరూపాలు చెప్పబడాలి. విభూతి రూపాలు. ఇప్పుడు స్వాహ, స్వధా, మతి, తుష్టి, పుష్టి అన్న ఇవి అమ్మవారి విభూతులు. ఇక నమస్కారం ఎక్కడ చెప్పారంటే నమజ్జన తమో గుణ, అలాంటి చోట మనకి నమస్కారాలు చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారి నుంచి మనకు లభించేటువంటివి ఏవేవైతే ఆశించారో అవన్నీ ఆశీస్సులుగా చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి. ఆవిడ అనుగ్రహం ఎలా చూపిస్తుంది, ధనధాన్య వివర్ధిని, ఇవన్నీ ఆశీస్సులు. అలాగే సిద్ధాంతోక్తి, శాస్త్రం చెప్పబడాలి. దానికి లలితా శాస్త్రంలో కొదవలేదు. ఇప్పుడు చెప్పుకున్న కేవలాజ్ఞ, సదోదిత, సదోతుష్ట ఇవన్నీ సిద్ధాంత వాక్యములే, ఉపనిషద్వాక్యములు. కనుక సిద్ధాంతోక్తి ఇక్కడ ఉంది. ఇక పరాక్రమ, అమ్మ యొక్క వ్యాపకత్వం చెప్పడం, అది కావలసినంత కనబడుతున్నది. ఇక ప్రార్థన, అమ్మవారిని ప్రార్థించుట. ఇక్కడ ప్రకృష్టముగా అనుగ్రహించమని వేడుకోవడమే. ఈ అనుగ్రహించి వేడుకుంటున్న వాక్యాలు బోలుడు నామాలు మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నటువంటివి. భక్తి ప్రియా, భక్తివశ్య, భక్తిగమ్య, భయాపహ ఇత్యాదులన్నీ కూడా మన ప్రార్థన కిందకే వస్తాయి. కనుక ఉదాహరణకి కొద్దిగా చెప్పుకున్నాం. స్తోత్రం అంటే ఈ లక్షణాలు ఉండాలి అని చూపిస్తున్నారు శాస్త్రం ఇది. అలాంటి స్తోత్రములు చాలా ప్రీతి. ఋగ్వేద మంత్రములన్నీ స్తోత్రములే. అందుకే యజ్ఞాలు చేసేటప్పుడు అవి ఆ మంత్రములతో స్తుతి చేస్తూ ఉంటారు.
స్తుతిమతి తర్వాతి మాట. అమ్మవారికి స్తోత్ర ప్రియా మాత్రమే కాకుండా స్తుతిమతి ఉందిట. ఇది చాలా విశిష్టమైన 2 భావాలు ఉన్నాయి దీనిలో. స్తుతిమతి అంటే స్తోత్రములు కలది అని అర్థంట. ఈవిడికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి? అబ్బో లెక్కలేని స్తోత్రాలు ఉన్నాయండి. బృహస్తోత్ర రత్నాకరమను గ్రంథం ఉంది అమ్మవారిది. ఇలాంటివి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో లెక్కలేవు మనకి. వేదాల్లోంచి పురాణాల్లోంచి తీస్తే ఎన్ని స్థుతులో కలది గనక స్తుతిమతి అని అర్థం. రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. స్తుతిమతి అంటే మరొక అర్థం ఏంటంటే స్తుతి యందు బుద్ధి పెడుతుంది ఆవిడ. అంటే ఎవడైతే స్తోత్రం చేస్తున్నాడో వాడి వైపు ఒక్కసారి అనుగ్రహంగా చూస్తుంది. అది మతి. తన యొక్క బుద్ధిని అంటే వీడిని అనుగ్రహించాలి అనే బుద్ధిని స్తోత్రం చేసేవాడి వైపు ప్రసరిస్తుంది. కనుక స్తోత్రం చేసేవారిపై వాత్సల్యము కలిగినటువంటి తల్లి, ఇది అర్థం. ఇంకొక విశేషార్థాన్ని మంత్ర రహస్యవేత్తలు ఇందులో ఆవిష్కరించారు. స్తుతిమతి అనే దాంట్లో. స్తుతిమతి దీర్ఘం ఉంది కదా. స్తుతిమతి అంటే స్తోత్రింపబడుతున్న పరమమంత్రము అంటే ఈ అని చివరికి వచ్చింది, అదే స్తుతిమతిట. సర్వమంత్రముల చేత సర్వస్తోత్రముల చేత చెప్పబడ్డ ఈ రూపిణి. ఈ అంటే తురీయతత్వం, అమ్మవారి యొక్క కామకళా బీజం. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారని స్తుతిమతి. శృతి సంస్థుత వైభవ. అయితే అమ్మవారి స్తోత్రాలు ఎవరు చేశారు? పలానా వాడు పుస్తకం రాశాడు, వీడు పుస్తకం రాశాడు. వీడికి ఏం పోయి అవసరాలు పుడితే ఎన్నైనా రాస్తాడు. అమ్మవారిని స్తోత్రం చేసిన వారు వీడు వారు కాదండి, శృతులు స్తోత్రం చేసే, సామాన్యం కాదు. వేదములన్నీ స్తోత్రం చేసిన తల్లి కనుక అమ్మ వైభవం అంతా ఎవరు వర్ణించారయ్యా అంటే వేదాలు వర్ణించాయి. ఆ వర్ణన స్తోత్రములుగా వర్ణించాయి. ఆ స్తోత్రములు మామూలు స్తోత్రములు కాదు, సంస్తుత. సంశబ్దం గురించి మనం అనేకమాలు చెప్పుకున్నాం. సమగ్రముగా సంపూర్ణముగా వేదములన్నీ అమ్మవారి వైభవాన్ని పొగడుతూ ఉన్నాయి. కనుక వేదముల సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? అమ్మవారి వైభవాన్ని పొగడ్డమే. అయ్యా మరి విష్ణువు గురించి చెప్పారు, శివుడి గురించి చెప్పారంటే అవి కూడా అమ్మవారి వైభవం, మరొకట్లేదు. కనుక వేదములే అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించాయి. అందుకే స్తోత్ర ప్రియా చెప్పారు. స్తోత్రం అంటే ఇష్టం. స్తుతిమతి, ఈ స్తోత్రములు ఎన్నో కలది, స్తోత్రం చేసేవారిని అనుగ్రహిస్తుంది. ఈ స్తోత్రములకు ఆరిజిన్ ఏది? వేదం. అది ఇక్కడ చెప్తున్నారు. శృతి సంస్థుత వైభవ. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట, గొప్ప మాట అన్నారండి. ఏమిటంటే గొప్ప కవి అంటే వేదముల్లోని అర్థములు చెప్పేవాడు మహాకవి, ఆ చెప్పిన చోట మహాకవి అన్నాడు. అక్కడ ఒక గొప్ప కావ్యం రాయొచ్చు, ఎన్నెన్నో గొప్ప గొప్ప భావాలు చెప్పచ్చు. కనుక వేదాంత సిద్ధమైన భావాలు కానీ చెప్తే వాణ్ణి మహాకవి అనాలట. మొత్తం కావ్యంలో చెప్పలేకపోవచ్చు, అక్కడక్కడ చెప్పచ్చు. ఆ చెప్పిన చోట మహాకవి అని శ్రీనాథ మహాకవి గురించి చెప్తారు ఈ మాట నాయన. అలాంటి కవులు మొత్తానికి వాళ్ళు స్తోత్రాలు రచించిన వాళ్ళే, ఒక శ్రీనాథుడు, పోతన గారు. కానీ వీళ్ళందరూ కూడా వేదానుసారిగా వర్ణించారు కనుక వాటికి మహిమ ఉన్నది. ఎందుకంటే వేదభావం ఎక్కడ చెప్పబడుతుందో దానికి మహిమ ఉంటుంది. అంతేగాని ఎవడు మేము స్తోత్రము చదివదము వారం రోజులకు ఒకసారి అని ఏడుపుగొట్టు మాటలు పలికితే వాడు పేరు పెట్టుకున్నాడు కానీ ఇది కాదది. వేద ప్రతిపాద్యమైనదే స్తోత్రం అవుతుంది కానీ ప్రతిదీ స్తోత్రం అయిపోదు. ఇది తెలుసుకోవాల్సింది. అది శృతి సంస్థుత వైభవ అంటే వేద ప్రతిపాద్యమైనది. అదృష్టవశాత్తు మన పురాణాలు, శంకర భగవత్పాదుల వారు వీరందరూ రచించినవన్నీ కూడా వేద ప్రతిపాద్యమైనవి చెప్పారు కనుక అవి వేద సమానమే. అవి చదువుకున్నా అయ్యో వేదాలు చదవలేకపోయినా బాధ ఉండదు మనకి. అందుకు శృతి సంస్థుత వైభవ. ఇది మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి. మనస్విని ఇది ఒక విశేషమైన మాట చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ శృతి సంస్థ వైపుగా నమస్కారం చేసుకుని స్తుతిలో 2 భాగముల కర్మకాండ, జ్ఞానకాండ, ఈ రెండిటి యందు అమ్మే ప్రతిపాదింపబడుతున్నది అని భావం తెలుసుకోవాలి. ఇక్కడ సర్వే వేద యత్పదమామనంతి అని చెప్పినట్లుగా కర్మకాండ యందు అమ్మని యజ్ఞరూపిణిగా స్తుతించారు, జ్ఞానకాండ యందు అమ్మని బ్రహ్మరూపిణిగా, ఆత్మరూపిణిగా స్తుతించారు. ఇప్పుడు మనస్విని మాటలోకి వెళుతున్నాం. మనస్విని అనే మాటకు అర్థం ఏంటంటే ప్రశస్తం మనో యస్యాస అన్నాడు. ప్రశస్తమైన మనస్సు కలది మనస్విని. గొప్ప మనస్సు ఉన్నది అని అర్థం. గొప్ప మనస్సు, ఉదారమైన మనస్సు, ఉత్కృష్టమైన సంకల్పాలు, ఉత్కృష్టమైన భావం ఇవి ఉంటే వాటిని మనస్విని అనాలట. అందుకు అమ్మవారు ఎటువంటి మనస్సు ఆవిడిది? ఆవిడికి వికారాలు ఏంలో. మన మనస్సు ఒక్కొక్కప్పుడు గొప్పగా ఉంటుంది, అది ఎంతసేపు ఉంటుందో చెప్పలేము. కానీ అమ్మవారి మనస్సే గొప్ప మనస్సు. పైగా ఆవిడ ఎవరి మనస్సు? ఈశ్వరుడి మనస్సుట. ఎవరు మనస్సు? ఆవిడ పరమేశ్వరుడి మనస్సే అమ్మవారు. ఆయనకు మనసు ఉందా అండి? ఆయనకి ఏం మనసు లేదు. ఆ మనసంతా ఆవిడే. మనసంతా నువ్వే అంటుంటాం కదా, ఆయన మనసంతా ఆవిడేట. అది పరమాత్మ యొక్క మనస్సు ఆవిడ. అంటే మనస్సంట్లో ఏం జరుగుతాయి? సంకల్పం, ఆలోచన, ఇవన్నీ. కనుక పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు, ఆ సంకల్పశక్తి అమ్మవారు. కానీ పరమాత్మ యొక్క మనశ్శక్తి మనస్విని. అందుకే ఒక గొప్ప మాట చెప్తారు, నీ మనస్సుకు బలం కావాలంటే పరమాత్మ మనస్సుని ధ్యానం చేయన్నాడు ఇక్కడ. ఇది గొప్ప మాట చూడండి. ఎందుకంటే మన మనస్సు అనుకుంటుంది కానీ దానికి శక్తి లేదు.
అనుకున్నవన్నీ జరగవు. ఎందుకంటే మన మనస్సుకి అంత బలం లేదు. బలం లేని మనస్సు బలమున్న మనస్సుని ధ్యానం చేయాలి. ఆయన మనస్సు సత్యకామ సత్య సంకల్ప అన్నట్టు ఆయన మనస్సులో సంకల్పం పుడితే వ్యర్థం కాదు. కానీ వ్యర్థం కాని సంకల్పం ఎవరిదో ఆయన సంకల్పాన్ని మనం ధ్యానం చేస్తే మన సంకల్పం కూడా వ్యర్థం కాదుట. ఇది గొప్ప మాట. అందుకే మన మనస్సు పరమాత్మ మనస్సుని ధ్యానం చేయాలి. పరమాత్మ మనస్సు ఎవరు? స్పష్టంగా చెప్పాం, పరమాత్మ మనస్సు అమ్మవారు. అందుకే అమ్మవారిని ధ్యానించడం అంటే ఈశ్వరుడి మనస్సును ధ్యానించడమే. ఆయన మనసును పట్టుకుంటున్నాం మనం. ఎప్పుడైతే ఆయన మనస్సుతో మన మనసు అనుసంధానం అయిందండి, మనసులు కలిసాయంటారే అది ఇక్కడ. ఈ మాటలు అంటుంటే ఏవేవో వినకూడిని సినిమా మాటలు వింటున్నట్టు అనుకోవద్దు. ఈ మాటలు వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఆ మాటలు మనం పెట్టుకోవట్లేదు. ఈ ఉదాత్త స్థాయిలో మనం చెప్పుకుంటున్నాం. అందుకు పరమేశ్వరుడి మనస్సు, ఆ మనస్సుతో మన మనస్సు కలిసిపోయింది అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. అంటే అమ్మవారితో ఐక్యమైపోయింది. కానీ మన సంకల్పానికి బలమిచ్చే శివ సంకల్పానికి నమస్కారం చేసుకోవాలి. తన్మే మనఃశివ సంకల్పమస్తు. పరమేశ్వరుని యొక్క శివ సంకల్పము, ఆ శివ సంకల్ప శక్తే మనస్విని. ఇక్కడ రెండు భావాలు చెప్పుకున్నాం. ఉదాత్తమైన వికారములు లేని ప్రశస్తమైన మనస్సు కలది మనస్విని. పరమేశ్వరుడు మనస్సే అమ్మ గనక మనస్విని. రెండు భావాలు చెప్పుకున్నాం. అంతేకాదు మనస్విని దేన్ని అనాలంటే ఎవరికి పరాధీనము లేదో స్వతంత్రత ఉందో వారిని మనస్సులు అనాలట లోకల్లో వ్యవహారం. చూడండి ఇక్కడ. అంటే ఒకడికి పరతంత్రుడై ఉండకుండా ఏమండి పని చేస్తారంటే అడిగి చెప్తానండి, ఇలాంటి వాళ్ళకి మనస్సులు అనరండి. వాడికి వాడే స్వతంత్రుడై ఉండగలిగితే వాళ్ళు మనస్విని అనాలి. ఇప్పుడు అమ్మవారు మనస్విని ఎందుకు అయ్యారు? మనో అస్యాహ స్వతంత్రతయా తిష్టతి నతు పరాధీనా. ఇది నిర్వచనం చెప్పారు. అమ్మవారు ఎప్పుడు స్వతంత్రంగా ఉంటారట, ఆవిడ పరాధీనురాలు కారు. మరి వాళ్ళు ఆయన చెప్పిందిగా శివస్వాధీన వల్లభ శివస్వాధీన వల్లభ. అందుకు ఆవిడెప్పుడు స్వతంత్రురాలే, స్వతంత్ర సర్వతంత్రేసి. అందుకే అమ్మవారు పరాధీనము లేని తల్లి, అన్నిటినీ తన అధీనంలో ఉంచిన తల్లి గనక స్వతంత్ర రూపిణి అని అర్థం మనస్వినికి. అంత గొప్ప మాట. ఇప్పుడు మనం మూడు భావాలు తీసుకుందాం, అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. మనస్విని, మానవతి. తర్వాత మాట ఇక్కడ మానవతి. మానవతి, మనస్విని మానవతి రెండు ఉత్తమ గుణములండి. ఎప్పుడు ఉదాత్తమైన మనస్సు కలిగి ఉండడం. పరమాత్మ యొక్క మనస్సే అంటే మరొక అర్థం ఏంటంటే ఈమెకి ఈశ్వరుడికి భిన్నంగా ఉండదు, అది తెలుసుకోవడం. ఆయన మనసు వేరు, నా మనసు వేరు. ఆయన అడిగితే సరిపోయింది కూడా, నన్ను కూడా అడగాలి కదా అనకూడదు. ఆయన అడిగితే ఆయన శాంక్షన్ చేశాడు అనుకోండి, ఈవిడ ఇచ్చినట్టేట. అలాగే ఈవిడ శాంక్షన్ చేస్తే ఆయన ఇచ్చినట్టే. అందుకని వాళ్ళు కూడబలుక్కో అక్కర్లేదు, ఇద్దరు ఏకహృదయులు. అందుకే మనస్సుని మాట అంత అందంగా సరిపోతున్నది. ఉదాత్తమైన పతివ్రతా లక్షణములు ఇందులో కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ తల్లి ఉత్తమ గుణములు కలిది గనక మనస్విని. అలాగే భర్త మనస్సే ఆవిడిగా ఉన్నది, భర్త మనోనుకూల. అందుకే విశ్వప్రియే విష్ణు మనోనుకూలే అని అంటాం కదా. అలా పరమాత్మ మనస్సుకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటుంది. అలా నడుచుకున్నప్పుడు ఇద్దరి మనస్సు ఒకటే గనక అది పరాధీనం అనడానికి లేదు. ఇది తెలుసుకోండి. ఇద్దరి మనస్సు ఒకటైనప్పుడు ఎప్పుడూ ఆయన దగ్గర అణగి ఉండాలా అని ఉద్యమాలు లేవు అక్కడ. ఇద్దరి మనస్సు ఏకమైపోయింది. ఏకమైనప్పుడు ఇంక స్వతంత్రయే కదా. అందుకే స్వతంత్రతకి ఏం లోపం లేదుట. అందుకే మనస్సునికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నర్థాలు అమ్మ దగ్గర సమన్వయింపబడుతున్నాయి. ఆవిడ యొక్క ఉత్తమ పాతివ్రత్య లక్షణాలని భావనకు తెస్తున్నాయి. అందుకే మానవతి. మానము అంటే మర్యాద, ధర్మము, హద్దు. మానవతి అంటే హద్దులు కలది. ఒక కులాంగన గనక కులాంగనికి ఎన్నో హద్దులుంటాయి. ఒక పతివ్రతా స్త్రీకి అనేక మానములుంటాయి. మానం అంటే కొలత, హద్దు అని అర్థం. అందుకే మానవతి. అందుకు మానం అంటే మరొకటి ఉన్నది, అదేంటంటే సమ్మానము, అభిమానము అంటాం. మానం అనగా గౌరవము అని అర్థం. మానవతి అంటే గౌరవము కలది. ఇది గొప్ప భావం. అమ్మను గౌరవించిన వారెవరండి? ఆదరాభిమానము అంటామా లేదు? ఆదరాభిమానాలు మనం వాడే మాటలే. ఆదరము, అభిమానము ఇవన్నీ అంటాం. అమ్మవారికి అందరూ కూడాను భక్తులే, దేవతలందరూ ఆదరాభిమానాలు, గౌరవములు కలది గనక మానవతి. అది అదేవిధంగా మాన శబ్దానికి ఇంకొక అర్థం ఉన్నది, నిఘంటు అర్థం. మానః చిత్త సమున్నతి. ఇది కూడా చిత్తము యొక్క ఉన్నతత్వమే మానము అన్నారు. కనుక మానవతి అంటే గొప్ప మనస్సు కలది. కొంతమంది నాకు మాత్రం అభిమానం లేదండి అని పౌరుషం వైపు వాడుతూ ఉంటారు. అక్కడ మానం అంటూ ఉన్నతమైన మనస్సే మానము. ఇంకొకటి మాన శబ్దానికి గొప్ప విషయం ఏంటంటే మానము, ప్రమాణము. ప్రమాణాలని విన్నారు కదా ఎప్పుడైనా? ప్రమాణంలో కూడా మానమే ఉందండి. కానీ రకారం కలిస్తే నకారం నా అయిపోతుంది సంస్కృత భాషలో. అదే ప్రమాణం అయిపోయింది. కానీ అదే ప్రమాణము, గొప్ప మానము అని అర్థం. దీనికి ఏదైనా ప్రమాణం ఉందా అని అడుగుతుంటారు పండితులు. ఏదైనా ఒక విషయం చెప్తే ప్రమాణం లేనిది చెప్పకూడదు. నాకు తోచిన అర్థం నేను చెప్పేస్తుంటే తప్పు.
మనకు తోచిందేనా శాస్త్రం చెప్పిందే అయి ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. శాస్త్రం చెప్పిందే తోచాలి. మనకు తోచింది శాస్త్రంలో ఉందో లేదో వెరిఫై చేసి అప్పుడు చెప్పాలి. ఇది చాలా ఉద్దేశం. అందుకే అప్రమాణరహితంగా ఏ వాక్యము చెప్పరాదు అని పెద్దలకు నిర్దేశించేశారు. ప్రమాణం ఏమిటి? చాలా చక్కగా చెప్పారు. భగవంతుడి గురించి చెప్పడానికి ప్రమాణం ఒకటే, శాస్త్ర ప్రమాణం. మరొకటి ప్రమాణం లేదు. శాస్త్రం అనగా వేదములు, వేదాల్ని గౌరవించేటువంటి మంత్రశాస్త్ర పురాణాలు, ఇవన్నీ కూడా ప్రమాణములు. అందుకే వేదములు, పురాణాలు, ధర్మశాస్త్రములు ఇవన్నీ మానములు. ఇవన్నీ ఎవరి రూపములు? అమ్మవారి రూపములే. అందుకే అమ్మవారే వేద శాస్త్ర పురాణాది మానముల రూపములో ఉన్నది గనక మానవతి అనగా శాస్త్ర ప్రమాణ రూపముతో ఉన్న తల్లి. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మాట. మరొక నామం దగ్గర విశేషంగా వస్తుంది, అప్పుడు మరింత తెలుసుకుందాం. మానవతి మహేషి మంగళాకృతి. ఇక్కడ మనం భావించినప్పుడు వేదాలన్నీ పొగుడుతున్నాయి అమ్మవారిని అంటే పొగుడుతున్న అన్ని గుణాలు ఉన్నాయి కనుక పొగుడుతున్నాయండి. ఏమిటా గుణాలు? మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి. ఇంకేం చెప్పాలి? ఆవిడకు ఉన్నతమైన మనస్సు ఉన్నది, గొప్ప మర్యాదలు ఉన్నాయి, పొగడ్డానికి పనికొచ్చే శాస్త్రాలన్నీ ఆవిడ రూపాలే. మానవతి. అంతేకాదు మహేషి, ఈశ్వరులకే ఈశ్వరురాలు. ఆవిడ పైన మరొక ఈశ్వరులు లేరు, అందుకే ఆవిడ మహేషి. ఇది గొప్ప మాట. ఏమిటా మహేశ్వరి అంటే? ప్రణవాకార. ప్రణవానికి మహేశ్వరి శబ్దం చెప్పారు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్స య పరస్స మహేశ్వర. అన్నిటికీ పరుడు అంటే ఉత్కృష్టమైనది ఏదో, దానిపైన మరేదీ లేదో దాన్ని మహేశ్వర అనాలి. పుంలింగంలో మహేశ్వర, స్త్రీలింగంలో మహేషి, మహేశ్వరి. ఇది మన మహేశ్వరి నామం దగ్గర విశేషంగా చెప్పుకున్నాం. ఇక్కడ మహేషి దగ్గర మరికొంచెం చెప్పుకుందాం. మహాదేవాత్ సముత్పన్న. చూడండి, మహేషి అని అవర్ణనాలో నిర్వచనం. మహాదేవాత్ సముత్పన్న మహద్భిర్యత ఆదృత మహేశస్య వధూర్యస్మాత్ మహేషి తేన సాస్మృత. మహేషి శబ్దానికి ఇంత క్లియర్ డెఫినేషన్ పురాణం ఇచ్చేసింది. మరి ఏం వెతుక్కోవాలి? మహాదేవాత్ సముత్పన్న. ఆవిడ శివుని నుంచే కలుగుతోందిటండి. ఎందుకంటే శివుడి మనస్సు కదా. శివుడికి మనపై దయ చూపించాలనే మనసు పుట్టింది. ఏమని? మనస్సు. ఆ మనసు ఏమిటి? దయ. ఈయనపై దయ చూపించాలి అనుకున్నాడు. దయ చూపించాలని దేంతో అనుకున్నాడు? ఆ మనస్సు ఎవరు? అమ్మవారే. అందుకే దయే అమ్మవారు అని మనం అనేకమాలు చెప్పుకున్నాం. కనుకనే ఆయన నుంచి వచ్చిందిట. అందుకు మహాదేవుడి నుంచి వచ్చింది, మహేశ్వరుడి నుంచి వచ్చింది కనుక ఆవిడ మహేషి. అంతేకాదు మహద్భిర్యత ఆదృత, మహాత్ముల చేత సేవింపబడేది మహేషి. మహాత్ములు, ఋషులు, దేవతలు అందరూ ఆరాధన చేస్తారు కనుక మహేషి. ఇంకొక అర్థం ఏంటంటే మహేశస్య వధు, మహేశ్వరుడి యొక్క పత్ని గనక మహేషి. ఇది మన శివ శివ, శంకర శాంకరి, త్రయంబక అయినట్లుగా శివునికి అభిన్నురాలు అని చెప్పేటువంటి నామమే మహేషి. మంగళాకృతి. అమ్మ ఆకృతి మొత్తం మంగళమే పూర్తిగా. ఎందుకంటే పంచదార చిలకలో అణువణువు పంచదార ఉన్నట్లుగా అమ్మ రూపమంతా మంగళమే, మరొకట్లేదు. అందుకే మంగళకరమైన అమ్మ రూపాన్ని ధ్యానిస్తే చాలా అన్నీ మంగళమే. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ఎలా ఉన్నది మనకి. అందుకు మంగళాకృతి అటువంటి తల్లి. అందుకే ఎప్పుడైనా సరే మంగళములు కోరుకుంటాం. పరబ్రహ్మని ధ్యానిస్తే మంగళం అన్నారు. అందుకే ఎప్పుడు అమంగళ భావం ఉండరాదు. తెలుసుకోండి. బ్రహ్మతన్మంగళం పరం శాస్త్రం చెప్తోంది. పరబ్రహ్మను ఒక్కసారి స్మరిస్తే మంగళమైపోతున్నాం. ఆ మంగళస్వరూపుడు మనలోనే ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే మంగళాకృతి. విశ్వమాత జగద్ధాత్రి. చూసారా స్తోత్రించడానికి ఎన్ని గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్లో. విశ్వమాత అంటే విశ్వమునకంతడుగు తల్లి. మాతానామం ఎప్పటికి ఎన్ని మార్లు వచ్చింది? శ్రీమాత, మాతామలయ అచలవాసిని, అంబిక, అనాధినిధన, ఇలా త్రిపురాంబిక, ఇలా అంబికా నామాలు వస్తూనే ఉన్నాయి. అందుకే విశ్వమునకే మాత అంటే సమస్తమునకు తల్లి. విశ్వం అంటే సమస్తమని చెప్పుకున్నాం. విశ్వమాత జగద్ధాత్రి. ఇప్పుడు జగద్ధాత్రి అనేది గొప్ప నామం. అమ్మవారి యొక్క దివ్యనామాల్లో జపం చేయవలసిన నామాల్లో ఒకటిగా చెప్తారు జగద్ధాత్రి నామం. సామాన్యం కాదు. ఈ జగద్ధాత్రికి కూడా దేవీ పురాణం నిర్వచనం చెప్తోంది. యస్మాత్ ధారయతే లోకాన్ వృత్తిమేషాం దదాతిత. చూడండి, ఎప్పుడైనా మనకు సరైన ఉపాధి లేదు. కొందరు అంటూ ఉంటారు, ఎంత ప్రయత్నిస్తున్నా డబ్బు మిగలట్లేదండి అని. మా వాడికి ఉద్యోగం సరిగ్గా రావట్లేదండి, ఉద్యోగంలో రాణించట్లేదని. వాళ్ళు జగద్ధాత్రి నామం చేస్తూ వస్తుంది. ఇక్కడ తెలుసుకుంటే చాలండి. మళ్ళీ వేరేగా వచ్చేదైనా మంత్రం చెప్తారు అనక్కర్లేదు. అన్నీ ఇక్కడే దొరకబడును, వేరే ఎక్కడ మళ్ళీ దొరకవు. ఎందుకంటే ఇక్కడే పుస్తకం ఉంది, ఇక్కడే కల్పవృక్షం ఉందో, పండు తీసి చేతికి ఇవ్వడమే. అందుకే ఇక్కడ ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఏ ఉండవు, అన్నీ ఇక్కడే అమ్మవారిదే. ఇక్కడే ఉంది ఒక అద్భుతమైన నామం జగద్ధాత్రి. శ్రీమాత్రే నమః, శ్రీ జగద్ధాత్రియై నమః, శ్రీమాత్రే నమః. సంపుటితం చేయడం,
కేవలం శ్రీ జగద్ధాత్రే నమః అనుకోవచ్చు, కానీ శ్రీమాత్రే నమఃతో సంపుడు చేయడం మంచిది కనుక జగద్ధాత్రి. ఎందువల్ల ఆ మాటకి ఇంత శక్తి ఉన్నదో ఈ శ్లోకం చెప్తున్నారు. అయితే ఒక్కసారి భావస్ఫురణతో జపం చేస్తే ఫలితం తొందరగా వస్తుంది. అందుకే వ్యాఖ్యానాలు చెప్పుకోవడం. యస్మాత్ ధారయతే లోకాన్ వృత్తిమేషాన్ దదాతి చ డుధుంద్రారణే ధాతు జగద్ధాత్రి మతాబుధై. ఇది దేవీ పురాణంలోని శ్లోకం. ఇది ఏం చెప్తున్నారు చూడండి. సమస్త లోకమును ధారణ చేస్తున్నది, లోకంలో ప్రతివారికి వృత్తినిస్తున్నది అన్నాడు. ఇక్కడ వృత్తి ఇస్తుందిట. వృత్తిర్వర్తని జీవని అని అర్థం చెప్తున్నారు ఇక్కడ. అంటే జీవిక, జీవనోపాయము. వృత్తి అనగా జీవనోపాయము, బ్రతుకు తెరువు తెలుగులో చెప్పాలంటే. జీవనోపాయం అమ్మవారి ఇస్తట. ఎవడు ఎలా బ్రతకాలో దానికి తగ్గ తెలివితేటలు ఆవిడ ఇస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క తెలివితేటలు వాడు బతుకు తెలుగు వాడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ తెలివితేటలు అమ్మిస్తున్నది. కొందరు తెలివితేటలు ఉంటాయి కానీ తెరువు కనబడదు, అదొకటి ఉన్నది. అది కూడా అమ్మ ఇవ్వాలి. అందుకే బ్రతుకు తెరువుకు కావాల్సిన తెలివితేటలు తల్లి ఇవ్వాలి, తెలివి రాణించాల్సిన తెరువు కూడా తల్లే ఇవ్వాల్సింది. అందుకే జగద్ధాత్రి అంటే జీవితంలో ప్రతివారికి పోషణని ఇచ్చున్నది. ఇది ఇక్కడ అర్థం. ఈ నామంగాన్ని చెప్పుకుంటే వాడు పోషణకి లోటు లేదు. అందుకే జగద్ధాత్రి అంతా ఎందుకంటే పోషిస్తుందండి ఆవిడ. విశ్వమాత జగద్ధాత్రి అంతే. తల్లికే పోషించే శక్తి అర్హత రెండు ఉంటాయి, ఆవిడకే బాధ్యత కూడా ఉంటుంది. అందుకే విశ్వమాత జగద్ధాత్రి కనగానే సరిపోయిందా, పోషించద్దు అంటారు కదా. అలాగా జగత్తుని కన్న తల్లి, జగత్తుని పోషించే తల్లి. అది గొప్ప మాట చూపిస్తున్నారు. అది తెలుసుకుని అడిగేవాడిని పోషించకుండా తల్లి ఉంటుందా అండి? ఒక్కొక్క నామంలో అమ్మ ప్రేమ తొణికిసలాడుతుంది మనకి ఇక్కడ. అందుకే ప్రతి నామము అమ్మ కారుణ్యాన్ని మనకు అందించేటువంటి రసగుళిక ఒక్కొక్కటి కూడా. అందుకే విశ్వమాత జగద్ధాత్రి, ప్రపంచాన్ని కన్న తల్లి, పోషించే శక్తి. ఒకరిని ఇద్దరిని కాదు, జగత్ విశ్వ రెండు శబ్దములు కూడా ఈ సమస్తమైన ప్రపంచాన్ని ఆవిడే పట్టి నడిపిస్తోంది, పట్టి పోషిస్తోంది. ఇది తెలుసుకుంటే ఎంత ధైర్యం. ఈ పట్టి పోషించాలంటే అందరిని గమనించుకోవద్దండి. విశ్వంలో ప్రతి వాణ్ణి గమనించుకుంటూ ఎవడికి ఏం పెట్టాలో చూడాలి గనక విశాలాక్షి. ఎంత గొప్ప మాట. విశ్వంలో ప్రతి వాణ్ణి గమనించుకునేది విశాలాక్షిట. విశాలాక్షి విరాగిణి తర్వాత మాట. విశాలాక్షి నామానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. ఎక్కడ అక్షి శబ్దం వస్తుందో మంత్రం అండి. ఎందుకంటే ఈక్షత్యాత్మికా శక్తి. శ్రీ విద్య అంటే ఏమిటంటే ఈక్షత్యాత్మికా శక్తి. ఒక్క మాటతో చెప్పేశాడు. గుర్తుందా? కామాక్షి దగ్గర ఇవన్నీ చెప్పుకున్నాం. పరమేశ్వరుని ఈక్షత్యాత్మికా శక్తి, అదే శ్రీమాత. అంటే ఆయన యొక్క చూపుట అమ్మవారు. ఆయన చూసాడంటే అయిపోయినట్టే. అదే ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచాడంటే స్వామి చూస్తున్నాడు అంతే. ఆ కళ్ళు తెరవడంలోనే చైతన్యం వ్యక్తమవుతుంది, అంతే కదా. కళ్ళు మూస్తే మొత్తం మూసుకుపోతుంది. ఆ కళ్ళు తెరిచి కళ్ళు మూసేటటువంటి ఆ స్పందన శక్తియే అమ్మ. ఆ స్పందన శక్తి ఈక్షి, అది మాట. విశాలాక్షి, విశాలమైన అక్షులు కలది. ఇది అర్థం చేసుకోవాల్సింది. విశాలాక్షి అంటే ఎంత విస్తారమైన ప్రపంచాన్నైనా గమనించుకుంటోంది. చూడండి, ప్రతి అణువుని చూస్తోంది, బ్రహ్మాండాన్ని చూస్తుంది. అందుకు విశాలమైన చూపులు కలది. విరాగిణి, మరింత తల్లి పోషిస్తోంది, అందరినీ గమనించుకుంటుంది. సాధారణంగా తల్లులు చూడండి పిల్లల్ని పోషిస్తారు, కానీ విరాగులు కాలేరు. ఇంకా వాడికి అంతవరకు ఎంత వైరాగ్యం ఉన్నా పిల్లో ఎవరో కలిగితే అయిపోయింది మొత్తం వైరాగ్యం. కానీ ఈ తల్లి ఇంత ప్రపంచం నడుపుతుంది, కానీ విరాగిణి, ఎవరితో అటాచ్మెంట్ లేదు. విరాగిణి, దేనికి అంటకుండా ఉన్నది. విశాలాక్షి విరాగిణి, ఈ రెండు నామములు కలుపుకోవాలి. విశాలాక్షి విరాగిణి, ఈ రెండు నామాలతో ఒక అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. కాశీ విశాలాక్షి తత్వావిష్కరణ ఇక్కడ జరుగుతోంది. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి, సామాన్యమైన అంశం కాదు అది. ఆ తల్లే కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి విరాగిణి. అది కాశీక్షేత్రం తత్వక్షేత్రం. కాశీ భోగక్షేత్రం కాదు, యోగక్షేత్రం. అక్కడికి వెళ్ళి భోగం కోసం వెతకడం అదొక మంచి పని కాదు. అది ఇక్కడ భోగం ఇవ్వదని కాదు, ఇవ్వచ్చుగాక, లక్ష్యం యోగం. కాశీ యోగక్షేత్రం, తత్వక్షేత్రం. తత్వం పండినవాడు కాశీని వదలలేడండి. తత్వం లేనివాడే కాశీయా అంటట, వాడికి బాగుపడే యోగం లేదు. అని ఎవడికి మోక్షం రాసిపెట్టి ఉండదో వాడికి కాశీ మీద ప్రీతి కలగదు అని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ కాశీ మీద ప్రీతి కలిగిందంటే వాడికి మోక్షం ఉందని అర్థం. అక్కడున్న తల్లెవరు? విశాలాక్షి. విశాలాక్షి విరాగిణి గొప్ప నామం అది. విశాలాక్షి విరాగిణి. ఎవడి అక్షి విశాలమవుతుందో వాడికే వైరాగ్యం ఉంటుందండి. ఇది ఒక్కటి తెలుసుకోవాల్సింది, ఇంకోటి లేదు. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వైరాగ్యం పెరుగుతుంది, అంతే కదా. జ్ఞానం పెరగాలి. జ్ఞానమే విశాలమైన నేత్రం, అజ్ఞానం సంకుచితం.
సంకుచితం. మన శరీరం, మన ప్రపంచం, మనది, ఇది సంపాదించుకోవడం, దీనికోసం వెంపర్లాడడం, దీన్ని షో చేసుకోవడం, వీటితోనే ఉంటూ ఉంటే దీనికి విరాగం అనరుగా. సంకుచితం. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే నీ విశాల ప్రపంచాన్ని చూస్తావు. కనుక ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ మన క్రమక్రమంగా ఇవన్నీ అనిత్యములు, ఏది నిత్యమని ఎరుక కలుగుతుంది. నేను చూశానండి కలగలేదంటే సరిగ్గా చూడలేదని అర్థంట. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్. వేదం చెప్తోంది ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్. అది విశాలాక్షి శబ్దానికి అర్థం చూడండి. ఉపనిషత్తు అలా తగులుతోంది ఇక్కడ. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేద మాయాత్. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ జాతిపరంగా చెప్పట్లేదు, వివేకవంతుడు, జ్ఞాని అని అర్థంలో చెప్తున్నారు ఇక్కడ ఉపనిషత్ భాష. వివేకవంతుడైన వాడు పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మతో ఎప్పుడు కూడా తాప పాపచ్యమానాన్ అని చెప్పినట్లుగా ఈ కర్మతో పండిపోతూ కర్మతో వండబడుతూ తిరుగుతున్నటువంటి లోకాన్ని చూస్తూ పరీక్ష, పరితః ఈక్ష, బాగా పరిశీలించి ప్రపంచాన్ని గమనించి ఆ వివేకికి నిర్వేదం కలుగుతుందండి, వైరాగ్యం కలుగుతుంది. ఏమున్నాయి ఈ సుఖాలు, ఈ నిలబడతాయా ఏమిటి, వేటి కోసం ఈ వెంపర్లాటంతా కూడా. ఒక్కసారి వివేకం వాడికి వస్తుంది. నిత్య అనిత్య వస్తు వివేకం రాగానే ఇహాముత్రార్థ భోగ విరాగం కలుగుతుంది. ఈలోక పరలోక సుఖాలన్నీ కూడా క్షణికములు, ఇవి గొప్పవి కావు, వీటి కోసం వెంపర్లాడడం వ్యర్థము అనేటువంటి వైరాగ్య దశ వస్తుంది. దానికి అది రావాలంటే ముందు పరిశీలన చేయాలి. నువ్వు ప్రపంచాన్ని, సత్యాన్ని పరిశీలించి నీకే తెలిసిపోతుందయ్యా, ఇవంత వ్యర్థమైనవో నీకే తెలిసిపోతుంది. వ్యర్థమైన వాటి కోసమా ఆయువు ఇంత వృధా చేసుకోవడం, సత్యం కోసం చేసుకుంటానని స్థితి వస్తుంది. అందుకు వివేకం వల్ల వైరాగ్యం కలగాలి. వివేక వైరాగ్యాల వల్ల మనకి జ్ఞానము భక్తి కలుగుతాయి. అందుకే వైరాగ్యం. స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు. పైగా ప్రపంచ దేశాలని పర్యటించి వచ్చారు కదా, ఆయన చూసి చెప్తాడు, భోగలాలస్తో కొట్టుమిట్లాడుతున్నారు మీరందరూ. భోగం సంపాదించడమే పరమార్థం అనుకుని, భోగానికే డెవలప్మెంట్ అని పేరు పెట్టుకుని, సంపదల్ని పెంచుకోవడమే గొప్పదనుకుని మీరు చూపిస్తున్నారు. మా భారతదేశం వైరాగ్యం అనే పతాకాన్ని ఎగరేస్తోంది చూడండి ఇక్కడ. ఈ వైరాగ్యం వల్లనే భోగలాలస ఇవన్నీ కూడా జయించబడతాయి. ఎప్పుడైతే భోగలాలస జయింపబడిందో స్వార్థం పోతుంది. స్వార్థం పోయింది ఎప్పుడో దోపిడీలు తగ్గిపోతాయండి, తెలుసుకోవాలి. కనుక వైరాగ్యం అంటే ఏదో ముసలితనంలో అప్పుడు చూసుకున్నావులేండి, అప్పుడు చూసుకోక ఏం చేస్తావు, ఇవి తినకూడదు, అది తాకూడదు అని చెప్పేశాక వైరాగ్యం అదే వచ్చి పడుతుంది అక్కడ. అప్పుడు వైరాగ్యం కాదు, వైరాగ్యం లేనిది నువ్వు తరించమని మనకు శాస్త్రం చెప్తోంది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అని దండం పెట్టుకుంటున్న ఎవరిని? అన్నపూర్ణండి ఎవరు? విశాలాక్షి. ఇప్పుడు చూడండి, విశాలాక్షి విరాగిణి ఊరికనే పెట్టలేదు ఈ నామం. విశాలాక్షి అంటే జ్ఞానరూపిణి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ మంత్రమే ఇక్కడ 2 నామాలు అయిపోయింది. ఆ పరీక్ష అనేది విశాలాక్షి, నిర్వేదమాయాత్ విరాగిణి. అది చూడండి ఇక్కడ. లోకాన్ని పరిశీలిస్తే వైరాగ్యం అదే లభిస్తున్నది. కనుక లోకాన్ని ఎలా పరిశీలించగలగాలో తెలివి అమ్మవారు నీకు ఇవ్వాలి. ఇస్తే విరాగిణి, వైరాగ్యం కలుగుతుంది. ఆ రెండూ కలిగితే అప్పుడు ఆనందం వస్తుందండి. కొందరు అనుకుంటారు విరాగులంటే ఎప్పుడు డిప్రెషన్గా ఉండేవాళ్ళని. కాదు, విరాగే ఆనందంగా ఉంటాడండి. సరాగ్ ఎప్పుడు ఆందోళనలు బాధల్లోనే ఉంటాడు. వైరాగ్యంలో ఉన్న హాయి ఎంత గొప్పది. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం చెప్తున్నాడు. మంచి భోగం అనిపిస్తుంటే పక్కన రోగం ఉంటుంది భయపెడుతూ. కులే చ్యుతి భయం, మంచి కులంలో పుడితే ఎక్కడ దీని నుంచి భ్రష్టుడిని అయిపోతున్న భయం ఉంటుందట. విత్తే నృపాలాద్భయం, బాగా కూడబెట్టుకుంటే ఎప్పుడు రైడింగ్ జరుగుతుందని భయం ఉంటుందట. ఇలాగా సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం అంటున్నాడు భర్తృహరి. సృష్టిలో ప్రతి వస్తువు భయమైన ఆయన, ఒక వైరాగ్యం తప్ప అన్నాడు ఇక్కడ. అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఒక యోగి కూర్చున్నట్ట, కత్తి చూపించాడు, ధైర్యంగా చూస్తున్నాడు. ఇదేమిటి, నేను కత్తి పెట్టుకెళ్తే ప్రతివాడు భయపడుతుంటాడు, వీడేంటి ఇది ధైర్యంగా చూస్తున్నాడు. మరి ఏమనుకున్నావు అంటే భారతదేశం అంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడే కనబడతారన్నాడు ఆ మహానుభావుడు. చూడండి ఇక్కడ ఏమిటి భయం లేదండి, భయం దేనికి అన్నట్ట. నేను రాజుని అన్నాడు. ఎవడికి రాజువి? చాలా నాకు నువ్వు రాజు గొప్ప అన్నాడు ఇక్కడ. ఎంత ధైర్యం అండి. వీడు ఆత్మసామ్రాజ్యానికి ఎవడు రాజు? వీడే రాజు. ఇలాగైతే దోచుకెళ్తా. ఏం దోచుకుంటావు? గోచి ఉంది నా దగ్గర, ఏం దోచుకెళ్తావు? యోగండి, ఏం దోచుకుంటాడండి వాడు? ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. ఏమర్థమవుతుంది? ఇదా భారతదేశం దండం పెట్టుకున్నాడు మహానుభావుడు. ఏంటి వైరాగ్యం అంటే ఏమని? వాడొక్కడే నిర్భయంగా ధైర్యంగా తిరగలడు. వాడికి ఇది దాచుకోవాలని భయం లేదు, ఇది పోతుందని భయం అంతకంటే లేదు. ఏది అసలైన ఆ సత్యము ఐశ్వర్యము దాంతో ఉన్నాడు వాడు. ఇది ఎలాగో పోయేదే, పట్టుకుపోతావా? ఆ ఎరుక, ధైర్యం. కనుక వైరాగ్యం అనేది గొప్ప మాట అండి. ఈ రోజుల్లో మనం చాలా ప్రతివాడికి వచ్చేస్తుంటుంది. అలాంటి వైరాగ్య పతన హేతు అన్నాడు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఆవిడ కోపగించుకుంటే వచ్చే వైరాగ్యం,
పిల్లలు మాట వినకపోతే వచ్చే వైరాగ్యం ఇవన్నీ పతనహేతు. వివేకజనిత వైరాగ్యం కావాలి. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం పెట్టాడు. వైరాగ్యానికి ముందు ఒక విశేషణం పెట్టాడండి, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. అది కావాలి. అందుకు అది లభింపజేసే తల్లి ఆ తల్లి. అందుకే ఆ తల్లిని కానీ విశ్వమాత జగద్ధాత్రి. అయ్యా వైరాగ్యం పెట్టుకుంటే నా పోషణ ఎలాగండి? జగద్ధాత్రి ఆవిడ చూసుకోదు. ఇవి చెప్పేమని చెప్పి ఆ వైరాగ్యం వల్లనే అన్ని సంపాదించడం మానేయాలి అనంటే మన దేశం దరిద్రంలో పడిపోతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఎప్పుడు చేసుకోవాలంటే దేశ సమృద్ధి కోసం, ధర్మ సమృద్ధి కోసం కష్టపడాలి. వ్యక్తి మాత్రం వైరాగ్యంతో ఉండాలి. ఇది తెలుసుకోవాలి. వ్యక్తికి వైరాగ్యం అవసరం. దేశం బాగుండాలి, దేశం సంపన్నంగా ఉండాలి. అది భారతదేశ రాజులు మనకు చూపించినట్టు గొప్ప భావం చూడండి. ఇక్కడ అంత రాజ్యం చెప్పి నేను ఎప్పుడప్పుడు ఆనప్రస్థకు వెళ్ళిపోవలసిందే అని తెలిసే పాలన చేసేవాళ్ళు రాజులు చూడండి. ఇక్కడ సింహాసనం ఎక్కేటప్పుడే డిటాచ్మెంటు. ఏమి సంస్కృతి, ఏమి సంస్కృతి దేశానిది. అందుకే విశాలాక్షి విరాగిణి, ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి విరాగిణి. ఇప్పుడు చూపిస్తున్నారు ఇక్కడ అమ్మవారు మహావిరాగిణిట. అయిపోయింది కదా. ప్రగల్భ, ప్రగల్భ అంటే ప్రగల్భం అంటే బాగా ప్రకటించడానికి ప్రగల్భం అంటారండి. అసలు ప్రగల్భానికి వైరాగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? వైరాగ్యవంతులు వేషాలు ఆడంబరాలు వేసుకు చూపిస్తారా అండి? అవి చూపించారండి, ఇది లేదని అర్థం, ఇది చూపిస్తే అది లేదని అర్థం. కానీ అమ్మవారు అంత వైరాగ్యం ఉన్నంత ప్రగల్భాట. ప్రగల్భ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రౌఢత్వాత్ ప్రగల్భ. ఇదొక మాట. మనం లోకంలో ప్రగల్భాలు చెప్తున్నాడండి అని అంటుంటాం. సరి అయిన పదం కాదు అక్కడ వాడేశాం. కానీ ప్రగల్భము అంటే అన్నీ ప్రకటించుట అది అర్థం. అందుకే లోకంలో ప్రగల్భం మరొక అర్థంలో వాడతాం. ప్రగల్భము ఆ ప్రకటించడం ఎలాగా? గొప్పగా ప్రకటించడం. అమ్మ ఏది దాచిపెడుతుందండి? అసలు దాచిపెడితే దాగుతాయా? అమ్మ యొక్క తత్వం. ఈ సమస్త ప్రపంచాన్ని ఎంత వైభవంగా ప్రకటించింది ఆ తల్లి. ఆ జ్యోతిర్మండలాలు, ఋతువులు ఇవన్నీ చూస్తూ ఉంటే తన నుంచి వీటిని ఎంత అద్భుతంగా ప్రకటించింది. ప్రకటించగలిగే ప్రతిభ ఉంది ఆవిడికి. అది ఒకటి గొప్ప విషయం. ఇంత ప్రపంచాన్ని ఒక్కసారి అలా చూపించి ఒక్కసారి అంత లాగేస్తుంది వెనక్కి. ఎంత ప్రతిభ ఉంది. ఆ ప్రతిభా ప్రదర్శననే ప్రగల్భము అని అంటారు. ప్రతిభను ప్రకటించుటయే ప్రగల్భము. అమ్మ ప్రతిభ ఎక్కడ ప్రకటించింది? కనిపించేదంతా ఆవిడ ప్రగల్భమే, ఆవిడ ప్రకటనయే. ఇంకేమున్నది? ఆవిడ ప్రతిభే మనకు కనబడుతుంది. కనుక ప్రతిభా ప్రదర్శనం చూపించే ప్రౌఢత్వమే ప్రగల్భము. అది పైగా అసుర సంహారం చేసేటప్పుడు ఎలా వచ్చింది ఆ ప్రగల్భం? అలాగే అందరిని అనుగ్రహించేటప్పుడు ఆ సింహాసనంపై కూర్చొని ఎంత ఠీవిగా తన యొక్క వైభవాన్ని ప్రకటిస్తోందా తల్లి. కనుక వైభవ ప్రకటనం, ప్రతాప ప్రకటనం, ప్రతిభా ప్రకటనం, మొత్తానికి ఉన్న గొప్పతనాలన్నీ ప్రకటించిన స్వరూపం గనక ప్రగల్భ. విశాలాక్షి విరాగిణి ప్రగల్భ చెప్పినప్పుడు ఆ జగదంబ యొక్క స్వరూపమంతా భావిస్తూ మనం కాశీలోకి వెళ్ళిపోయాం. మొత్తం అవునా లేదా? ఆ తల్లి ఎలా అన్నం పెడుతుందయ్యా అంటే ఉదారంగా పెడుతుందండి, లేదనకుండా పెడుతుంది. ఎంత ఉదారం అంటే పరమోదార, దాపరికం లేకుండా అనుగ్రహిస్తుంది. పరమ ఉదార అది ఇక్కడ చూపిస్తున్నది. అంటే ఆవిడ కారుణ్యం గొప్పది, పరమకారుణికం అని చెప్తారు ఇక్కడ. ఆ కారుణ్యం పరాకాష్ఠకు చెందిన కారుణ్యం. ఏదో కాసింత కాసింత కారుణ్యం కాదు, అది సమృద్ధిగా ఇస్తుంది ఆ కారుణ్యాన్ని. ఆవిడకేం కోదవండి. అరుణాం కరుణా తరంగితాక్ష్యం, తరంగితమైనటువంటి కారుణ్యాన్ని సమృద్ధిగా ఇస్తోంది కనుక సమృద్ధిగా ఇవ్వడమే ఉదారము. అది పరమ ఉదార. ఎంత సమృద్ధిగా ఇస్తోందంటే ఇంకా అంతకంటే గొప్పది మరొకటి లేదుట. అందుకే పరమ ఉదార అంటే పరమపదాన్ని ఉదారముగా ఇచ్చేటువంటి తల్లి, మోక్షదాయిని అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆ పరమోదార అయిన తల్లి ఎప్పుడు ఆనందంగా ఉంటుందిట. పరామోదా. ఇక్కడ పరమోదార దగ్గర ఎవరి గురించి చెప్పారో తెలుసా? అన్నపూర్ణ. ఎలా వస్తోంది చూడండి. ఉదారో దాతృ మహదోహో అని మనకి నిఘంటువు చెప్తున్న మాట. ఉదారం అనే మాట ఎక్కడ వాడాలంటే గొప్పతనము, దాతృత్వము ఈ రెండిటి దగ్గర వాడాలి అన్నారు. పరమ ఉదార అంటే గొప్ప దాతృత్వము కల తల్లి అని. గొప్ప దాతృత్వం ఎవరికున్నది? అన్నపూర్ణమ్మ. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కడుపు నిండా పెడుతుంది. ఏవి? అన్నములు. అన్నములంటే ఐశ్వర్యములు. మనం అనేకమాలు చెప్పుకున్నాం. కానీ విశాలాక్షిగా ఉన్నటువంటి ఆ తల్లి పరమ ఉదారంగా అందరికీ వడ్డించి పెడుతుంది కనుక పరమోదార. ఇది వివరించుకోవాల్సింది. గొప్ప దాతృత్వము కలది అని. పరామోద, పర ఆమోద. మోదము అంటే ఆనందము అని అర్థం. ఆ మోద, ఆ అంటే ఆసమంతాత్, సంపూర్ణమైనటువంటి ఆనందమే అమ్మ రూపం. అంతే కదా. పరానంద ప్రజ్ఞానఘన రూపిణి. పరానంద చెప్పం. అదే ఇక్కడ పర ఆమోద ఆనంద రెండు ఒకటే భావం. అంటే ఉత్కృష్టమైన
సంపూర్ణమైన ఆనందరూపిణి ఆ తల్లి. పరామోద మనోమయీ, అమ్మవారు మనోమయి. ఈ మాట చెప్పేటప్పుడు మరొక సందర్భంలో చెప్పుకుందామన్న మనస్వినికి ఇక్కడ మళ్ళీ అర్థం చెప్పుకోవచ్చు. మనోమయి అంటే అమ్మవారు పరమేశ్వరుని యొక్క మనస్వరూపిణి గనక మనోమయి. అయితే మనోమయి అనే మాటని శాస్త్రసిద్ధంగా అర్థం ఒకటి నిర్వచనం ఉంది, అది తెలుసుకోవచ్చు. సభైరవశ్చిదాకాశ శివ ఇత్యభిధీయతే అనన్యాం తస్య తాం విద్ధి స్పందశక్తిర్మనోమయి. మనోమయి నామ అక్కడ ఉన్నదండి. ఈ మనోమయి, మనోన్మని మనం చెప్పుకున్నది ఇది మనోమయి. ఈ భూమి గురించి చాలా ఆలోచించవలసిన గొప్ప విషయం అది. స భైరవ చిదాకాశ శివ, శివుడు చిదాకాశ రూపుట్ట. చిదాకాశం అంటే చిదంబరం, ఆకాశం ఉంది, ఆకాశంలో స్పందన శక్తి బయటకు వచ్చింది. ఆకాశంలో స్పందన రాగానే ఒక్కసారి గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చాయి. ఎలాగైతే నీటి కొలంలో బిందువు పడగానే తరంగాలు వచ్చాయో అలాగే చిదాకాశం చిదంబరమునందు పరమాత్మకు ఒక్కసారి స్పందన వచ్చిందిట. ఆయన స్పందన శక్తినే మనోమయి అంటారు. పరమాత్మ యొక్క స్పంద శక్తి నకల కుశల స్పందితుమపి అని. ఈ స్పందశాస్త్రమని కాశ్మీర శైవ సిద్ధాంతంలో చాలా పెద్ద అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. దాన్ని ఇక్కడ మనం భావన చేయొచ్చు. అమ్మవారు అనగా పరమేశ్వరుని స్పందన శక్తి అమ్మవారు. స్పందన శక్తినే మనోమయి అని అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. మనం కూడా తరించాలంటే మనస్సే ప్రధానం. అందుకు మనోమయి అనే నామంతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మనస్సు అమ్మమయం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తరించాలంటే మనసు మధ్యలోనే ఉంది సరిగ్గా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇటు రెండు అటు రెండు. అన్నమయ ప్రాణమయాలు అంతా బయట ప్రపంచపు గొడవ, విజ్ఞానమయ ఆనందమయ లోపల గొడవ. ఈ రెండుకి కనెక్షన్ మనస్సు ద్వారం లాంటిది. చూడండి ఇక్కడ ఎక్కడ కూర్చుందో, ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దీన్ని బాగు చేసుకుంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. అందుకు ఆ మనోమయి అనే శక్తి మన మనోమయ కోశంలో పనిచేస్తూ తద్వారా మిగిలిన రెండు కోశాలని నడుపుతున్న తల్లి మనోమయి. ఇది గ్రహించుకోవాల్సిన ఉద్దేశం. మనోమయి వ్యోమకేశి విమానస్థ. వ్యోమకేశి ఇది కూడా అచ్చం మహేశ మహేషి అయినట్లే వ్యోమకేశ వ్యోమకేశి. వ్యోమకేశి అంటే శివుడిని అర్థం. శివుడిది వ్యోమకేశి అంట. వ్యోమము అనగా ఆకాశం. ఈ ఆకాశం అంతా ఆయన కేశమే అన్నాడు ఇక్కడ. ఆకాశ కేశం. ఎలాగో అంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు పరమాత్మను భావించాలంటే అంతా పరమాత్మే కదా. అంతా పరమాత్మే అని మనం ఎక్కడ భావిస్తున్నాం? మనం ఉన్న చోటు. మనం ఉన్న చోటు నుంచి పరమాత్మను భావించాలంటే పైకి చూడాలి. అప్పుడు పరమాత్మ ఉన్న చోటు నుంచి పై వరకు గమనించినట్లయితే ఇది ఆయన యొక్క పాదముగాను, ఆ పైన ఎక్కడో గగనము ఆయన యొక్క కేశములుగాను కనబడుతున్నాయి. అలా కేశాలు విప్పార్చి ఉంచాడు ఆయన. కానీ వ్యోమమంతా ఆయన కేశం. ఇది గొప్ప భావన చేయాలండి. ఆ వ్యోమకేశంలో ఉన్నటువంటి జ్యోతిర్మండలాలు, జ్యోతిశక్తులు ఇవన్నీ ఆయన జటాజూటంలో ప్రసరింపబడుతున్న శక్తులు. ఆ వ్యోమమునందున్న జలశక్తులే గంగ. ఆ వ్యోమమునందు ప్రకాశించేటువంటి చిత్కళయే చంద్రలేఖ. ఇలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయాలి. అది వ్యోమకేశుడు. ఆయన యొక్క పత్తి గనక వ్యోమకేశి. ఇంతవరకు అర్థమైంది కదా. సరే, ఇంకొక అర్థం తీద్దాం. వ్యోమక ఈశి వ్యోమకేశి. వ్యోమకము అనగా ఆకాశము. ఏ ఆకాశం? హృదయాకాశం లేదా చిదాకాశం. ఎందుకంటే మనోమయి తర్వాత వచ్చింది కనుక ఇక్కడ చిదాకాశంలో వచ్చే స్పందశక్తి అమ్మవారు అన్నాం. మరి చిదాకాశం ఎవరు? అది కూడా అమ్మరూపమే. స్పందశక్తి వస్తే ప్రపంచం, స్పందశక్తి లేకపోతే చిదాకాశమే. కానీ చిదాకాశం అమ్మరూపమేగా. అందుకు వ్యోమక ఏషి ఈశి అంటే ఆకాశ రూపములో ఉన్న ఈశ్వరి. ఇది ఇక్కడ అర్థం. అంటే చిదాకాశ రూపిణి, దహరాకాశ రూపిణి. ఇప్పుడు రెండు అర్థాలు చెప్పుకున్న శివపత్ని. ఇది విమానస్థ. అమ్మవారు విమానం మీద కూర్చుందిట. ఏమిటా విమానం అంటే నువ్వు ఊహించుకోవచ్చు. ఏ విమానం మీకు కావాలంటే ఆ విమానం. విమానము అంటే ఉన్నత స్థానం. సాధారణంగా ఆలయ గోపురాలకు కూడా విమానము, వెంకటేశ్వరుడు ఆనంద విమానం ఉంది కదా, అలాగే అమ్మవారికి పెద్ద విమానం ఉందిట. ఇది మనం చూడాలంటే అమ్మవారి ఆలయం శ్రీచక్రం. ఆవిడ విమానంపై కూర్చుందిట. శ్రీచక్రం యొక్క కొన బిందువు అక్కడ కూర్చుంది. విమానస్థ అంటే ఇది అర్థం ఇక్కడ. అలాగే మన శరీరంలో విమానం ఉంది పైన, ఇదే. అందుకే తనువే గుడియట, తలయే శిఖరమట, పెనుహృదయమే హరిపీఠమట అన్నాడు కదా. అందుకే మన తలయే శిఖరం. ఈ శిఖరం ఏది? సహస్రారం. దానిపై కూర్చుంది కనుక విమానస్థ. రెండు భావాలు తీసుకోవచ్చు. అంతేనా? అయిపోయిందా? ఇప్పుడు ఉంది చూడండి, విమానం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. విమానమునందున్నది విమానస్థ. మానము అంటే ఏమిటి? అందుకే ఈ నామం తర్వాత చూద్దామని మానవతి దగ్గర కొంచెం ఆపాం. ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాం. విమానము
అనగా మానము, విగతమానం విమానం. మానం అంటే కొలత, విమానము అంటే కొలత లేనిది అని అర్థంట. విగతమానం విమానం, కొలత లేని స్థితి, కొలత కందని స్థితి ఏది? పరబ్రహ్మ స్థితి. అది పరబ్రహ్మమే విమానము అని చెప్పబడుతుంది. అందుకే ఆనంద విమానము అంటే ఆనందరూపమైన పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి కదా ఈవిడ. కనుక పరబ్రహ్మమునందు ఉన్న శక్తి కనుక విమానస్థ అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూపిస్తున్నాడు విమానస్థ అనేటువంటివి. విశిష్టమానం విమానం. ఇవన్నీ శాస్త్రీయ అర్థాలండి, ఊరికి లాగి పీకి చెప్పే అర్థాలు కావు ఇవన్నీ. ఇవన్నీ అమ్మపరంగా అన్వయిస్తున్నాయి. విశిష్టమానం విమానం. విశిష్టమానం అంటే అర్థం ఏంటి? మానము అనగా ప్రమాణము అని చెప్పుకున్న మానములు అనగా శాస్త్రములు, అమ్మని తెలియజేసే శాస్త్రములు మానములు. అవి ఎలాంటి మానవులు? ఒక్కొక్కటి విశిష్ట మానములు అనగా వేద పురాణాదులు మొత్తం కూడా మానములే. అలాంటి విశిష్ట మానములైన వేదాది శాస్త్రముల యందు ఉన్న తల్లి గనక విమానస్థ. ఇది ఇక్కడ అర్థం. కానీ విమానస్థ అంటే శ్రీచక్ర బిందువునందున్నది, సహస్రార స్థానమునందున్నది. 2 అర్థాలయ్యే. 3వ అర్థం పరబ్రహ్మ యందున్నది. 4వ అర్థం విశిష్టములైన వేదాది శాస్త్రముల యందున్నది విమానస్థ. వ్యోమకేశి విమానస్థ, వజ్రిణీ వామకేశ్వరి. ఇక్కడ వజ్రిణీ దేవత గురించి విశేషంగా ఉన్నది. వజ్రిణి అనగా ఇంద్రాణి. ఇంద్రాణి మంత్రం విశేషంగా చెప్పబడుతుంది శాస్త్రములో. ఆ ఇంద్రాణి శక్తి యొక్క అద్భుత మంత్ర రహస్యం వజ్రిణి. అందుకే ఆ వజ్రిణీ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే వ్యోమకేశి విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి కలుపుకుంటే వకార బాహుళ్యంతో వచ్చినటువంటి ఇంద్రాణి శక్తి కలుగుతుంది. ఈ శక్తిని కానీ ఒక్కసారి ధ్యానం చేస్తే బలప్రదాయిని తెలుసుకోండి. బలాన్నిచ్చే శక్తి ఇంద్రాణి. ఇంద్రాణి, ఇంద్రాక్షి అని దేవతలు ఉన్నారు. ఆ స్వరూపం ఇక్కడ చెప్పబడుతుంది. అమ్మవారికి ఇంద్రాణి, ఐంద్రి అని ఉన్నది. అందుకే వజ్రిణి అంటే వజ్రము పట్టుకున్నటువంటి తల్లి, అంటే ఐంద్రీ రూపునితో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ అనేక అద్భుతాలు ఉన్నాయి వజ్రిణి గురించి భావన చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంద్రుడు అనగానే ఒక దేవతని, అలా ఇంద్రాణి అంటే శచీదేవిని అర్థం తీయడం కాదు. ఇక్కడ ఇంద్రుడు అనే మాట వేదము ఈశ్వర పరంగా వాడింది, పరమేశ్వరుడు పరంగా వాడింది. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే ఋగ్వేద కాలము నాడు ఇంద్రుడే ఉండెను, ఈ శివుడు విష్ణువు తర్వాత కాలమునందు ఉండెను అని ఒక ఆయన. ఇంకొక ఆయన ఇంద్రుడే గొప్ప దేవుడు, శివుడు విష్ణు పురాణ కాలంలో వచ్చారని. వీళ్ళెవరికీ సరిగ్గా వైదిక సంప్రదాయం తెలియదని అర్థం. వేదం ఒక్క ఈశ్వరుడు గురించే చెప్తోంది. ఆ ఈశ్వరుడే ఇంద్రుడు. అందుకే అనేక అగ్నిశ్చ మహేంద్రశ్చ మే అని చెప్పినప్పుడు చమకల్లో చెప్పుకుంటున్నా అక్కడ శివుణ్ణి ఇంద్రుడిగా చూపించారు. అంతేకాదు సహస్రాక్ష యమీఢుషే, సహస్రాక్షుడు ఇంద్రుడు. అనేక చోట్ల మనకి ఇంద్ర శబ్దం పరమేశ్వరుడు అని అర్థాన్ని చెప్తుంది. ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర వచ్చింది. పరమేశ్వరుడే ఇంద్రుడు, ఆయన యొక్క శక్తి ఇంద్రాణి. అయితే మరి వజ్రాన్ని ఎందుకు వచ్చింది అంటే పరమేశ్వరుడు ఏ శాసనంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆ శాసన శక్తిని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం, ఇది వైదిక భావం. ఇది భగవత్ శాసనాన్ని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక శాసకుడు చేత్తో బెత్తం పట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాడుస్తూ అందరూ జాగ్రత్త అయిపోతాడు. కొడుతున్నాడనా? చేతిలో దండం దేనికి సంకేతం? తాను శాసిస్తున్నాడని అర్థం. అందుకే దండము పట్టుకోవడం అనేది ఒక విశేషంగా ఉన్నది. చూడండి, చక్రవర్తులు దండం పెట్టుకుంటారు, అవునా లేదా? వాళ్ళు దండం పట్టుకుని ఉంటారు. అంతేకాదు దేవతలను దండించేటప్పుడు దండం పట్టుకున్నాడు ఎవడు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దండాయుధపాణి అని పేరు ఆయనకి. అదేవిధంగా దండం పట్టుకుంటాడు సన్యాసి, అవునా లేదా? ఎందుకు పట్టుకుంటాడంటే వాడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి, వాడు శాసనకర్త, వాడు చెప్పిందే శాస్త్రం. అది వాళ్ళకి అది గొప్పది. అందుకే ఆ దండం పట్టుకోవడం అంత గొప్ప విశేషం. శాసన శక్తిని దండము అని అంటారు. ఆ శాసన శక్తినే వజ్రముగా పట్టుకున్నాడు. ఇది సరిగ్గా వేదంలో చెప్తున్నారు. మహద్భయం వజ్రముద్యతం అనే మంత్రం ఉన్నది వేదంలో. మహద్భయం, మహద్భయం అంటే ఎవరి భయము చేత ప్రపంచమంతా నడుస్తోందో ఆ పరమేశ్వరుని శాసన శక్తికి మహద్భయం అని పేరుట. ఒక ఆఫీస్ నడుస్తూ ఉంటే కింద పనిచేసే వాళ్ళు టైంకి వెళ్తారు, టైంకి వస్తారు, పని జాగ్రత్తగా చేస్తారు. ఎందువల్ల? ఏమైనా తేడాలు వస్తే అక్కడ దొరకవు మనకి. అందుకు శాసనం, ఆ శాసన భయం చేత వీళ్ళందరూ చేస్తున్నారు. కనుక శాసన భయం అనకే వజ్రం అని పేరు. ప్రపంచమంతా ఎవరి శాసన భయం వల్ల జరుగుతుంది? పరమేశ్వర శాసనం. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య. అక్కడ పరమేశ్వరుడన్నా పరమేశ్వరుడు ఒకటే. కనుక ప్రపంచాన్ని నడిపేటటువంటి శాసన రూపమైన వజ్రాన్ని పట్టుకున్నటువంటి తల్లి గనక వజ్రిణి. ఇది కూడా పరమేశ్వరి అనే భావాన్ని చెప్తున్నది. వామకేశ్వరి. ఈ వామకేశ్వరి అనే మాట గురించి చెప్పుకుంటే
కొంతమంది వామకేశ్వరి అనగానే దక్షిణారాధ్యాకి దగ్గరగా తీసేసుకుని వామాచార పరాయణులకు ఈశ్వరి అని అర్థం చెప్పేశారు. చాలా సంతోషం. కానీ ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించడం కాదు. వామకులు అనబడి ఒక దేవగణం ఉన్నట్ట. వారికి ఇవిడ నాయకురాలు. ఎందుకు వాళ్ళకి వామకులు అన్నారు ఇది తెలియాలి కదా. వామకులు అంటే ఎవరో చూడండి. వమంతి జగత్ ప్రసృజంతి వామకాహ దక్షాద్యాహ, ఇది అర్థం చెప్పారు ఇక్కడ. వమించుట అంటే సృష్టించుట. మనం అనేక వాళ్ళు చెప్పున్నాం. వెలిగ్రక్కుట అని అర్థం, సృష్టి చేయుట. అందుకు సృజించేవారిని వామకులు అంటారు అన్నారు. ఎవరు వాళ్ళంటే దక్షాద్యాహ అన్నారు. బ్రహ్మదేవుడికి ఈ లోక వ్యవస్థ యందు సహకరించే ప్రజాపతులని వామకులు అంటారు. దక్షాద్యాహ సృష్టి రచన యందు ఈశ్వరుడికి సహకరించే శక్తులు వామకులు. అందుకు వజ్రిని వామకేశ్వరిని లింక్ పెట్టడంలో ఏంటంటే సృష్టిని శాసించే శక్తి ఆవిడ. ఆ శాసన ప్రకారంగా పనిచేయడానికి కొందరిని అపాయింట్ చేసిందండి. అపాయింట్ చేసి వాళ్ళందరినీ ఈవిడ శాసిస్తుంది. అందుకే వజ్రిని వామకేశ్వరిని లింక్ పెట్టడంలో అంత అద్భుతం ఉన్నది. అమ్మ శాసనాన్ని లోకంలో నడిపే వాళ్ళు కొందరు ఉంటారు. సాధారణంగా ఒక లా పాస్ చేయగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొందరు అథారిటీ బయలుదేరుతుంది. ఇంప్లిమెంటేషన్, దానికోసం అథారిటీ బయటకు వస్తుంది. అలాగే అమ్మవారు ఒక శాసనాన్ని తయారు చేసి జాగ్రత్తగా నడవకపోతే తలకిందులవుతుంది జాగ్రత్త అని చెప్పిందండి. వెంటనే ఆ శాసనాన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయడానికి బయలుదేరిపారు. ఎవరు? బ్రహ్మాది దేవతలందరూ కూడా. కనుక సృష్టిని చేసేటువంటి బ్రహ్మాది దేవతలందరూ వామకులైతే వాళ్ళందరూ వాళ్ళు ఏమీ చేయలేరు. అమ్మ శాసనాన్ని వర్తింపజేస్తూ ఉంటారు గనక ఆ వామకులకి ఆవిడ ఈశ్వరిగా ఉంది. వజ్రిని వామకేశ్వరి అనడంలో ఉన్నటువంటి అద్భుతమైన భావం ఇది. అందుకే ఈ మంత్రం ఎంత విశేషమంటే ఆ తల్లి యొక్క ఇంద్రాణి శక్తి ఇందులో చెప్పబడుతుంది. అలాగే వజ్రము అనేటప్పుడు వాగ్వై వజ్రహ, ఇది గొప్ప మాట చెప్పారు. మంత్రశక్తికి వజ్రశక్తి అని పేరండి. వజ్రం కంట బాగా పనిచేసేది వాక్కు, మంత్రం. గట్టి ఉపాసనా బలం ఉంటే వజ్రం కొయ్యలేని దాన్ని కూడా మంత్రం కొయ్యగలదు, తెలుసుకోవాల్సింది. అందుకు వజ్రిణి అంటే మంత్రశక్తి స్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వజ్రిణి దగ్గర అనేక రహస్యాలు ఉన్నాయి గనక ఇది ఈ నామాన్ని ఎక్కువగా భావన చేసుకోవాలి. వజ్రేశ్వరి దగ్గర కూడా మనం ఈ మాట ఇంచుమించు అనుకున్నాం కనుక వజ్రిణి అనే శక్తిని ధ్యానం చేసుకుని పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయిని, ఈ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. పంచయజ్ఞప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని అని చదివి వద్దండి. ఎలా తప్పు చదువుతారో కూడా చదివి తప్పు చేసిన పాపం అమ్మ క్షమించుగాక. పంచయజ్ఞప్రియ, పంచయజ్ఞములు ఇష్టమైన తల్లి. పంచయజ్ఞాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్ని మార్లు ఏకరువు పెట్టామో, ఎన్ని మార్లు చెప్పారో చెప్పగలరు, కానీ ఎన్ని మార్లు చేస్తున్నామో చెప్పుకోండి, చాలా సంతోషం. పంచయజ్ఞాలు లేకపోతే సంతోషించదమ్మ, ఇది తెలుసుకోవాలి. ఈ పంచయజ్ఞాలు చేసి ఏ పూజైనా చేయండి, చాలా సంతోషిస్తుంది. ఈ పంచయజ్ఞాలు మానివేసి నాకు పంచయజ్ఞాలు చేయడం తీరగలేదండి, అమ్మవారి పూజ చేయాలి అంటే అమ్మవారి ఆ పూజ పుచ్చుకోరు, ఇది తెలుసుకోవాలి. అమ్మవారి పూజను పక్కకు పెట్టేనా పంచయజ్ఞాలు చేయాలి. ఒకరు పంచయజ్ఞాలు చేయడం సమయం లేకపోతే అమ్మవారి పూజను సంక్షిప్తం చేసుకుని పంచయజ్ఞాలు చేయాలి. ఈ పంచయజ్ఞాలు ప్రతివాడు చేయాలి, ఇది తెలుసుకోవాల్సింది. అది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞములు అనేక మార్లు మనం చెప్పుకున్నదే. ఈ 5 యజ్ఞములు చేస్తే అమ్మవారికి సంతోషము, ఇది ప్రతివాడు చేయవలసింది. అయితే మామూలుగా అగ్నిహోత్రికులకైతే అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, చాతుర్మాస్య, పశుబంధ, సోమయాగ ఇవి ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ కూడా అగ్నిహోత్రికులకి. మనం కేవలం న్యాసం చేసుకుంటూ ఉంటాం రుద్రం చెప్పేటప్పుడు. దర్శపూర్ణమాసాత్మనే తజ్జనీభ్యాన్నమః అవి ఎందుకు చెప్తున్నామో తెలియదు. అవి దర్శపూర్ణమాసములు యజ్ఞముల పేర్లు అవి. అవి పోయే కనీసం న్యాసం చేసుకుని యజ్ఞేశ్వరుడిని శివుడిని ఆరాధన చేసుకుంటున్నాం. కానీ అగ్నిహోత్రికులకు ఉండేటువంటివి 5 యజ్ఞములు. ఈ పంచయజ్ఞములు ప్రియమైన తల్లి. అగ్నిహోత్ర ఆరాధకులు 5 చేస్తూ ఈ 5 చేయాలి. అగ్నిహోత్ర ఆరాధకులు కాని వారి 5 మాత్రం తప్పకుండా చేసుకోవాలి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఇవి ఎలా చేయాలో కూడా గతంలో మనం చెప్పుకున్నాం, ఒకసారి స్మరించుకుందాం. తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం వారిని చక్కగా చూసుకుంటూ, ఆ బ్రతుకున్న కాలం కూడా తాను తాతల్ని ముత్తాతల్ని తలంచుకుంటూ వారికి చేయవలసింది చేస్తూ, మరణానంతరం ఆ తల్లిదండ్రుల పేరిట చేయవలసిన క్రియలన్నీ జాగ్రత్తగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. యజ్ఞప్రియ అన్నప్పుడు దేవపితృ యజ్ఞప్రియ అని అర్థం చేసుకోవాలి. అందుకే గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఉపనిషత్తు చెప్తోంది, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, గట్టి మాట చెప్పింది. ఆ విషయంలో మాత్రం బీ అటెంటివ్. దేవపితృకార్యాలు విడిచిపెట్టగయ్యా, ఉపాసనలు ఉపాసకులు లేకపోయినా అది వేరే విషయం. ఇవి తప్పనిసరిగా చేసి తీరాలి. ఇవి చెయ్యనిది అవి చేస్తే ప్రయోజనం లేదు, ఇది తెలుసుకోండి. అందుకే దేవపితృకార్యములు చాలా ముఖ్యమైనటువంటివి. వాళ్ళకి ముఖ్యంగా ఏడాదిలో మనం 3 కాలాలు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లి,
తండ్రి, వారిద్దరు ఆబ్దికాలు, ఇంకోటి మహాలయ పక్షం. ఇవి కానీ చెయ్యకపోతే వాడు భూమి మీద బ్రతుకున్నా వాడు బ్రతుకుకి వ్యర్థము, వాడికి ఇహం ఉండదు, పరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదండి ఇవన్నీ అని. వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోయినా వాళ్ళ వల్ల పుట్టు నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక నువ్వు ఉన్నంతకాలం చేసుకోవాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మిగిలినవన్నీ చర్చలు అవన్నీ పక్కన పెట్టండి. ఉరికినే పెట్టలేదు శాస్త్రం. కనుక దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. 2 పశువుల్లా పుట్టి పశువుల్లా వెళ్ళిపోకుండా మనం బాగుపడడానికి ఇంత జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఋషులండి. వాళ్ళు రుణం తీర్చుకోలేం. అందుకే ఋషుల రుణం తీర్చుకోవడానికి బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉన్నది. అది చేయలేనప్పుడు ఒకటి ఋషులు ఏం చెప్పారో తెలుసుకోవడం. రోజుకు కొంత భాగమైనా ఋషులు చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలి. అది మనం 40 రోజులు చేసాం. ఇది ఋషి యజ్ఞమే. కనుక నిరంతరం. అలాగే ఋషుల యజ్ఞం 2 విధాలు. శాస్త్రముల యందు చెప్పినవి తెలుసుకొనుట, ఆ శాస్త్ర విషయాలు మనకు చెప్పే గురువుల్ని ఆరాధించుట. ఇది ఋషి యజ్ఞము. ఇది చేసి తీరవలసినదే. దాని తర్వాత సాటి మనుష్యుల పట్ల చేయవలసిన అతిథి పూజ, అతిథి అభ్యాగతి సేవ, ఇవన్నీ మనుష్య యజ్ఞం. అలాగే సాటి ప్రాణికోట్ల పట్ల, చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల మనం ప్రవర్తించవలసింది భూతయజ్ఞం. ఈ 5 అనే భాగాలు ఆవిష్కరించిన భారతీయ ఋషి ప్రపంచానికి ఎంత గొప్ప సందేశం ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఇంత సందేశం ఎక్కడ దొరుకుతుంది? 5 చాలదు. ఈ యజ్ఞాలు చేస్తే ఆవిడికి చాలా ఇష్టం అండి. పంచయజ్ఞ ప్రియా. అది ఆ 5 యజ్ఞములే అమ్మ కోసం చేస్తున్నాను చేయండి చాలు. వేరే ఇంకేం కావాలి? కొంతమంది అయ్యో అమ్మ ఆరాధన ఆగిపోయిందే, జపం ఆగిపోయిందే అంటారు. కానీ ఆ చేస్తున్నదంతా అమ్మ కోసం అంటే అంత అనుష్ఠానమే, మరొకటి లేదు ఇక్కడ. అందుకే ఇవి ప్రధానంగా చెప్తూ పంచప్రేత మంచాధిశాయిని. ఇదొకటి మనం ఎక్కువ చెప్పుకోనక్కర్లేంది. ఎంత రిలీఫో. ఎందువల్ల ఎక్కువ చెప్పుకోక్కర్లేదునా? ఇదివరకు చాలా చెప్పామని. ఇది మనకు పంచకోశాల గురించి చెప్పేటప్పుడు, పంచబ్రహ్మస్వరూపిణి గురించి చెప్పినప్పుడు విశేషంగా చెప్పుకున్నాం. అక్కడ పంచప్రేతాసనాశీన, ఇక్కడ పంచప్రేత మంచాదిశాయిని. ఏమిటండి రిపిటేషను? రిపిటేషన్ ఏం కాదు, సత్యం ఇది. ఇక్కడ ఇంత చక్కగా వివరిస్తున్నాడు. పంచయజ్ఞములు అమ్మవారి రూపం. అలాగే ప్రపంచాన్ని నడిపేటప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నవి 5. ఈ 5 అమ్మ వల్లనే చైతన్యాన్ని పొందే. లేకపోతే వీటికి చైతన్యం లేదు, ఇవి జడమే. ఉదాహరణకి మనం అనేకమాలు చెప్పుకున్నది గుర్తు తెచ్చుకుంటే తప్పులేదు. ఈ మైకు బల్బు అన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. కానీ ఇవన్నీ పనిచేయాలంటే విద్యుత్ శక్తి ఉండాలి. అసలు విద్యుత్ శక్తి అనేది కొన్ని దశాబ్దాల వరకు కాదు కదా, శతాబ్దాల వరకు ఇంకా రాదు అని అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి, ఈ ఆవిడ పెట్టు కూర్చుంటాడు, తీసుకెళ్ళి పారేడివే. అవునా లేదా? విద్యుత్ శక్తి లేకపోతే ఇవేమవుతాయి? ప్రేతలు. శక్తి ప్రవేశిస్తే చైతన్యములు. కనుక అమ్మ ప్రవేశించడం చేతనే ఇవన్నీ కదలికలు పొందే తప్ప లేకపోతే వీడికి చైతన్యము లేదు. ఇవంతా జగత్తంతా పంచతత్వముతో కూడినదే. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ 5 ఎప్పుడు పనిచేస్తున్నాయి? ఆసనగా అమ్మవారు వచ్చి కూర్చుంటేనే 5 పనిచేస్తున్నాయి. లేకపోతే ఇవంతా జడమే. అందుకు పంచప్రేతల వంటి ఈ జగత్తుని తన శక్తితో చైతన్యం అంతా చేస్తోంది కనుక ప్రేతాలను చూడడం కాదు, ప్రేతాలకి చైతన్యం ఇస్తున్న అమ్మని చూడు. అందుకే పంచప్రేత మంచాధిశాయిని. ఇక్కడ మన స్వరూపం భావన చేసేటప్పుడు అమ్మ కూర్చున్నది. అక్కడ సదాశివుడు పర్యంకముగా ఉన్నాడు, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కొయ్యలుగా ఉన్నారు. మనం అనేకమాలు చెప్పుకున్నాం. దానిపై కూర్చుంది. ఇదే పంచప్రేత మంచాధిశాయిని. అయ్యా పంచబ్రహ్మాసన స్థితి బాగుంది కానీ పంచప్రేతాసనం అంటే బాగోలేదు కదా వాళ్ళని పట్టుకుని. అలా అనొచ్చా అంటే మనకు లోకంలో కొన్ని పదాలు భయంకరంగా అలవాటైపోయి ఇక్కడ వాడుతున్నాం. దీన్ని వినగానే భయపడిపోతున్నాం. ప్రేత శబ్దం అక్కడ స్థానం బట్టి అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పరమేశ్వరుడు నిజానికి నిష్క్రియుడండి, ఆయన ఏమీ చేయడు. అది తెలుసుకోవాల్సింది. ఆ నిష్క్రియుడైన పరమేశ్వరుడి యొక్క మాయాశక్తి ఆయన అన్నీ చేసినట్టు చేయిస్తుంది, చూపిస్తూ. కనుక నిష్క్రియుడైన ఈశ్వరుడు అని చెప్పడానికి 5 రూపములతో ఉన్నటువంటి ఈశ్వరుడు నిష్క్రియుడు. ఆవిడ యొక్క అధిష్టానము చేత, అంటే ఆవిడ యొక్క యోగము చేత, కలయిక చేత ఆయన అన్నీ చేయగలుగుతున్నాడు. కనుకనే ఇక్కడ పంచప్రేత మంచాధిశాయినంటే నిష్క్రియుడైన ఈశ్వరుని చేత సృష్టి స్థితి లయాది పంచకృత్యములు చేయిస్తున్న తల్లి అనే అర్థం కూడా తీసుకోవాలి. మొత్తాన్ని 2 రకాల అర్థాలు తెలుసుకున్నాం కదా. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. ఇప్పుడు తర్వాత నామం పంచమి. ఈ పంచమి అనే శబ్దం చాలా విశిష్టమైనది. దీనిలో అనేక భావాలు ఉన్నాయి. ఇక్కడ పంచమి ఆరాధన అని ప్రత్యేక స్తోత్రవాంగ్మయం కూడా ఉన్నది. అందులో యా నిత్యా పరమాశక్తి భగ చైతన్య రూపిణి తాం నమామి మహాదేవీం పంచమీం ఆత్మరూపిణీం. ఇది అన్నారు. ఎవరు పరమాశక్తో మహాదేవియో ఆత్మరూపిణి అయిన పంచమికి నమస్కారము అన్నారు. ఇక్కడ ఆత్మరూపిణి పంచమి అన్నారు. ఆత్మరూపిణి అంటే పంచమి. ఏమిటి ఆత్మరూపిణం పరిశీలించుకుందాం.
ఇక్కడ పంచప్రేత పంచబ్రహ్మలు అంటే ఎంతమంది? ఐదుగురు. ఐదుగురు పేర్లే ఉంటే చెప్పుకోగలమా మరొక్కసారి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. పంచమ ఎవరు? సదాశివుడు. ఐదో చెప్పేమంటే మిగిలిన అన్నీ చెప్పేసినట్టే, అంతే కదండి. అది పైది, అది చెప్తే అన్నీ చెప్పినట్టే. అందుకే సదాశివుడు అని అర్థం. సదాశివుడు పంచమతత్వం. ఆ పంచమతత్వం యొక్క రాణి ఈవిడ, అంటే సదాశివుని రాణి గనక పంచమి. సదాశివుని యొక్క శక్తి, పంచమతత్వముగా ఉన్న సదాశివుని యొక్క శక్తి గనక ఈ తల్లికి పంచమి, శివపత్ని అని అర్థమండి. స్పష్టమైంది కదా. ఇంకా పంచమి అనే మాట ఇంక దేనికి వాడాలో చూపిస్తున్నారు ఇక్కడ. పంచమి అనేటప్పుడు వందే దేవీం సకల వరదాం పంచమీం అని భావన చేస్తున్నారు. పంచమి అంటే వారాహీదేవిని పంచమి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వారాహి నామాల్లో మొట్టమొదటి నామం పంచమి, తర్వాత దండనాథ. విన్నారా లలితోపాఖ్యానం? ఎందుకు ఆవిడ పంచమిని పేరు వచ్చింది? ఐదవ శక్తి ఆవిడ. సరిగ్గా మాతృకల పేర్లు చెప్పండి. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి వచ్చేటప్పుడు ఐదవ నామం వారాహి వస్తుంది. కనుక మాతృకుల్లో ఐదవది గనక వారాహి పంచమి అని పేరు వచ్చింది. కనుక వారాహి రూపాన్ని ఇక్కడ భావన చేసుకోవాలి. అమ్మ వారాహి, ఆ తల్లిని తలంచుకుంటే ఆవిడ అన్నప్రదాయిని. ఈ జగత్తంతటికి అన్నం ఇచ్చేది ఆ తల్లే. వరాహమూర్తి అంటే భూమిని తవ్వే శక్తి. అందుకు వారాహి ఉపాసన ఏమిస్తుందంటే అన్నం ఇస్తుందట. అందుకే ఆవిడ చేతుల్లో ముసలము హలము ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? ఏది? రోకలి, నాగలి. ఈ రెండు ఎందుకు పట్టుకుంది ఆవిడ? నాగలి అంటే దున్నడం, అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి అయింది ఎలాగే తినేస్తామో మనం, దాన్ని పరిణామం చేస్తాం. అన్నాన్ని పరిణామం కలిగిస్తాం మనం. అందుకే ధాన్యం వస్తే దాన్ని తీసి దంచి ఇవి చేసుకుంటాం కదా. కనుక నాగలితో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం చూపిస్తున్నది. దొరికిన ఆహారాన్ని పరిణామం చేయడం అనే శక్తి రోకలి ద్వారా చూపిస్తున్నది. మొత్తానికి రెండూ కూడా అన్నప్రదాయనైన శక్తిని చూపిస్తున్నది. అందుకే సర్వ జగత్తుకి అన్నప్రదాయకమైనటువంటి భూమి యందు అన్నశక్తులు ఉత్పన్నం చేసి జీవులకు అందించేటువంటి శక్తి గనక వారాహీదేవియే పంచమి అని చెప్పబడుతున్నది. ఇంకొక విషయంలో మనం చూస్తే మనకి జన్మ, బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇవన్నీ జన్మదశలు. ఈ జన్మదశలు ఇంక లేకుండా బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములు ఈ నాలుగు ఇంకా లేకుండా చేసే స్థితి మోక్షము. అది పంచమి. ఇది తెలుసుకోవాల్సింది, గ్రహించుకోవాల్సిన గొప్ప విషయం. బాల్య, యవ్వన, వార్ధక్య, మరణ, వృద్ధాప్యములు ఇవేవీ లేకుండా చేసేటువంటి తల్లి గనక ఆ తల్లి మోక్షప్రదాయిని పంచమి అని చెప్పబడుతుంది. పంచభూతేషి, ఆ పంచమీ తత్వమే పంచభూతములకు నాయకురాలు. ఇది పంచభూతములకు ప్రభి. విశేషంగా దీన్ని వ్యాఖ్యానించక్కర్లేదు, స్పష్టమైపోతుంది. పంచభూతములకు నాయకురాలనే భావన చేయండి. అర్థం తెలిసిపోతే లాభం లేదు, భావన చేయాలి. అందుకు ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం ఎందుకు చెప్పడం అంటే భావన అయిపోవాలి. ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలు తప్ప మరి ఏమైనా మెటీరియల్ ఉందా? లేనప్పుడు ఈ పంచభూతములమైన శరీరానికి ఆవిడ ఈశ్వరి. ఆవిడే ఈశ్వరు అన్నప్పుడు ఇంక నేనేమిటి? అహంకారం పోయింది కదా. అందుకే పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి. అందుకే పంచతత్వములు ఇక్కడ ఈ శ్లోకమంతా మనకు కనబడుతోంది. అమ్మవారు ఇంత పంచతత్వంతో ఉంది కనుక పంచసంఖ్యలతో ఉపచారం చేయాలి అని చెప్తున్నారు. ఇది నిత్యం అమ్మవారి మంత్రజపం చేసే వాళ్ళకి విశేషంగా చెప్పక్కర్లేదు. పంచసంఖ్యలతో ఉపచారం చేసుకోవాలి తల్లిని. అయితే అమ్మవారికి ఉపచారాలన్నీ 5 కదా. 5 64 ఉన్నాయండి. 64 ఉపచారాలు రాశారు శంకర భగవత్పాల్ వారు. అది రోజు చేసుకుంటే చాలా మంచిదిట. అలాగో అందులో అన్నీ సమకూర్చడం లేవు కనుక జలము అక్షతలో వేసేస్తూ కొన్ని అయిపోతాయి. అలాగో 64 చేయలేనప్పుడు 16 షోడశోపచార పూజ. ఎన్ని ఉపచారాలు ఉన్నాయో. ఆఖరికి ఏది చేయలేకపోయినా పంచసంఖ్యోపచారం మాత్రం చేసి తీరాలి అన్నారు ఇక్కడ. పంచసంఖ్యోపచారం మళ్ళీ 2 విధములు, మానసికం, భావనాత్మకం. ఇంకోటి ఉంది యోగాత్మకం. అది చూద్దాం. పంచసంఖ్యోపచారాన్ని చిన్న మాట కాదండి. పంచసంఖ్యోపచారం తెలిసిపోయిందండి, మేము చేత్తో ఇలా అంటూ ఉంటాం, అదేగా, అది కాదు. పంచసంఖ్యోపచారం చేస్తున్నామా? ఇది చూడండి ఇక్కడ. ఇప్పుడు తెలుసుకోగలిగితే నిజంగా పంచోపచారములు చాలు ఎందుకు చెప్పారో అది పరిపూర్ణము. ఇది గ్రహించుకోవాల్సింది. ఇప్పుడు పంచ సంఖ్య అన్నప్పుడు అర్థం చేసుకుని పంచభూత పైనే చెప్పేశారు. పంచభూతములకు నాయకురాలు గనక నాయకురాలికి ఎప్పుడు ఆ క్రింద పాలింపబడుతున్న వాళ్ళు దాస్యం చేయాల్సిందే. అందుకు పంచభూతాలు కాబట్టి నాయకురాలు ఎప్పుడు పంచభూతాలు వాడికి దాస్యం చేయవలసిందే. అందుకు పంచభూతాలు అర్పించు నువ్వు. అందుకు ప్రపంచంలో నువ్వు ఎంత లెక్క పెట్టుకున్నా 5 ఉన్నాయి పో అన్నది శాస్త్రం, తెలుసా? అందుకే నీకు లెక్క పెట్టడానికి ఈ చేతికి 5 వేళ్ళు ఇచ్చింది, ఇంకోటి ఎక్స్ట్రా లేదు అక్కడ, 5. ఎందుకంటే అంత లెక్క పెట్టుకున్నా 5. అందుకే 5 ఈ 5 చేయి అన్నది. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఈ 5 చేతికి ఒక విశేషం ఉన్నదండి. మొన్న మధ్య అమెరికాలో ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదువుకున్నాం. ఏమిటంటే
చేత్తో తింటే చాలా మంచిదని. ఇప్పుడు వాడే మనకి చెంచాలు ఫోర్కులు అలవాటు చేసి మళ్ళీ చేత్తో తింటే మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు చెంచాలు వచ్చేసాయి, చేతులు పని చేయట్లే, వచ్చింది బాధ. అది చేత్తో పని చేతి తగిలితేట హ్యూమన్ టచ్ ఉంటుందిట, ఆ అన్నానికి దైవశక్తి వస్తుందిట. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు చేతి గురించి మొదలెట్టాడా అని కాదు, పంచసంక్షోపచారం చేత్తో ఎందుకు చేస్తున్నా తెలియాలా? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర. ఏం మంత్రం అది? ఈ చెయ్యే భగవంతుడు. ఇంకా చెప్పడం భగవంతుడి కంటే గొప్పదన్నది చెయ్యి. ఏమిటి భగవంతుడు కంటే గొప్పదని ఎందుకన్నారు? భగవంతుడు కూడా నువ్వు చేసిన దానికే ఫలితం ఇస్తాడు కనుక ఆయన చేత ఫలితం పొందాలన్నా ఇదే కావాలిగా, అందుకే ఇది గొప్పదన్నాడు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయం. అంటే దీని అర్థం వేదం చెప్తుందంటే ఏదైనా చేసి సాధించు, కృషితో సాధించు, బద్ధకంతో సాధించుకు. చెయ్యి అని చెప్పడానికే చెయ్యి. ఇంకోటి ఏమున్నది? కరము, దాని పేరే కరము, కరోతీతి కరం, చేయడమే దాని పని అండి. కనుక ఏది చేసినా ఇదే నువ్వు. అందుకు అన్నం తిన్నప్పుడు అన్నంలో ఉన్న పంచభూత తత్వముల శక్తిని ప్రేమగా నీ చేత్తో పుచ్చుకుంటే అది నీ శరీరంలోకి సులభంగా వెళ్ళి తత్వంగా మారగలదుట. ఇలా మనకు చేత్తో తినడం అలవాటు. ఇది అనాగరికత అనుకుని ఇంకేవో అలవాటు చేసి చిట్ట చివరికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. చూడండి, వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు మనం ఇంకా వెనక్కి పడిపోకూడదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. అందుకు ఈ భవ్యమైన తత్వం అయమ్మే హస్తో భగవాన్, ఇందులో ఎన్నో ఉన్నాయి. మంత్రం చేసినప్పుడు కూడా హస్తాన్ని ఇలా అనుకుని వాళ్ళు ముఖానికి రాసుకోవడం చెప్తారు. ఆ అన్నప్పుడు మంత్రశక్తి చేతిలోకి వెళ్ళి తది శరీరంలో ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ విశేషములు. అందుకే శివాభిమర్శన, హీలింగ్ టచ్ అని ఇప్పుడు చెప్తారండి. వాడేదో రకరకాల విదేశాల నుంచి రకరకాల హీలింగ్లు వస్తున్నాయి. ఇక్కడేం తక్కువ. జపం చేసేటప్పుడు న్యాసం ఎందుకు చేస్తారు? ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. అంగన్యాస కరన్యాసాలు అంటాం కానీ ముందు చేసేది కరన్యాసం, తర్వాత అంగన్యాసం చేస్తాం, అవునా లేదా? కరన్యాసం ఎందుకు చేస్తారు, అంగన్యాసం ఎందుకు చేస్తారు ఆలోచించాము ఎప్పుడైనా? కరన్యాసం చేసినప్పుడు మంత్రశక్తిని చేతుల్లోకి తీసేసుకుంటున్నాం. ఆ చేత్తో శరీరాన్ని తాకి శరీరంలోకి మంత్రశక్తిని ప్రవేశింపజేస్తున్నాం. లోపలికి పంపించాలని చెయ్యగా ఇప్పుడు చూడండి ఎన్ని విశేషాలు ఉన్నాయో ఒక చేతిలోని. అంటే మామూలుగా చేసేసే వాటిలో ఎన్ని పనులు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంతేకాదు 5 వేళ్లకి ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క తత్వం ఉందండి. అందుకే కొన్ని వేళ్ళు అడ్డదిడ్డంగా చూపించకూడదు అంటారు పెద్దలు. ఎన్ని పెట్టారో మనకి విధానాలు, సంస్కృతి, నాగరికత. మాకు అవేవీ లేవండి అంటే అక్కడ నాగరికత లేదండి అని అర్థం. నాగరికత ఉంటేనే కదా ఇవన్నీ తెలుస్తాయి. సరిగా ఇక్కడ చూడండి ఏవి చూపిస్తున్నాడు. ఎప్పుడైనా లెక్క చిటికిన వేల నుంచే అని చెప్పుకున్నాం మనం చిన్ముద్ర చెప్పినప్పుడు, గుర్తుందా? సరిగ్గా అప్పుడే నిద్రపోయానంటే నేనేం చేయలేము. చిన్ముద్ర అంటే నిద్ర వస్తుంది కనుక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇంతే చూస్తున్నారు కదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పెట్టుకొని చూపిస్తున్నాడు. అందుకే లం పృథ్వీ తత్వాత్మనే గంధం కల్పయామి నమః, చిటికిన వేలు చూపించాలి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం కల్పయామి నమః. నిజానికి భూమి తర్వాత ఆకాశానికి ఎందుకంటే మన పూజాక్రమంకి తగ్గట్టు మార్చారు. అక్కడ హం ఆకాశం, ఇక్కడికి వచ్చింది ఆకాశం. తర్వాత యం వాయుతత్వాత్మనే, రం అగ్నితత్వాత్మనే, వం అమృతతత్వాత్మనే. బీజాక్షరములు చూడండి అక్కడ చూపేటప్పుడు లం వం రం హం. ఏ భూతానికి ఏ అక్షరమో కూడా చెప్పారు. ఎంత శాస్త్రం, ఎంత శాస్త్రం. దీన్నా మనం మూఢనమ్మకాలు అంటాం పరిశీలించకుండా. ఎంత అజ్ఞానం. ఈ శాస్త్రంలో పుట్టడం భాగ్యం కాదండి. ఇది ఒక్కడు తెలుసుకుంటే పంచభూతములు దీనిలో కనబడుతున్నాయి, ఒక్కసారి గమనించుకోండి. అందుకే లం పృథ్వీతత్వాత్మనే గంధం కల్పయామి. ఎంత భావం చూపిస్తున్నాడు చూడండి. అమ్మా, భూతత్వానికి గంధం గుణం, ఆకాశానికి శబ్దం గుణం, ఒక్కొక్కదానికి ఒక్కటి. ఆకాశానికి వికసనం గుణం, ఆకాశం నుంచి సూర్యుడు వికసిస్తున్నాడు, అందుకే ఆకాశం పుష్పం చేశాడు. అలాగే వాయుతత్వం ధూపం చేశాడు, అగ్నితత్వం దీపం చేశారు, జలతత్వం రసతత్వం అన్నం చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇవన్నీ సమర్పిస్తూ సర్వతత్వాత్మనే సర్వోపచారాన్ని కల్పయామి నమః. 2 కలిపించాడు మొత్తం. అన్నీ నీకేనమ్మా. ఎంత గొప్ప భావం ఉన్నదండి. అందుకే యోగులు ఏం చెప్తారంటే, అమ్మ ఎలాగూ నేను నీలో ఐక్యమయ్యాననుకో, నా సర్వతత్వములు నీలోకి వెళ్ళిపోవాలి. నా శరీరంలో పృథ్వీతత్వం నీ మేనికి గంధమై అలదాలి తల్లి. నా శరీరంలోని ఆకాశతత్వం నీ పాదాల్లో పుష్పమై వికసించి ఉండాలి తల్లి. అలాగే నా శరీరంలో వాయుతత్వం నీకు ధూపం అవ్వాలి తల్లి. నా శరీరంలో తేజస్తత్వం నీకు దీపం అవ్వాలి. నా శరీరంలో జలతత్వం నీకు అమృత నైవేద్యం అయిపోవాలి. మొత్తానికి నాలో పంచతత్వాలు నీకే సమర్పింపబడ్డాక ఇంక నేనేమవుతా? నేను నువ్వై నీలో ఐక్యమవుతా తల్లి. ఇది మొత్తం పంచసంక్షోపచారంలో ఉన్నటువంటి విశేషం అండి. ఇప్పుడు పంచసంక్షోపచారిణి అంటే తెలిసిందా? ఇంకేం మిగల్లే, అంతా అప్పించేశావు. అందుకే 5 ఇస్తే చాలండి అంటే 5 సింపుల్ కాదు, అది మొత్తం లాగేస్తుంది. వామనుడు 3 ఇస్తే చాలను మొత్తం లాగేసినట్టు 5 కదా, 5 ఏమిటి 5 మొత్తం లాగేసింది. ఇక్కడ చూడండి, ఇంకా
అందుకు పంచసంక్షోపచారిణి అంటే ఇంత విశేషమైన భావనాత్మకంగా ఇక రేపట్టుండి చేసేటప్పుడు వెళ్ళిపోయింది తత్వం గ్రహించుకోవాల్సింది. ఇంకా యోగంలోకి వెళదాం. యోగార్థం పంచతత్వములు ఎలా చేయాలి అంటే సరిగ్గా పృథ్వీతత్వం జలతత్వంలో లీనం చేయాలి. అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళడం క్రమం. పృథ్వీతత్వం జలతత్వంలో లీనం చేయడం, జలతత్వం అగ్నితత్వంలో లీనం చేయడం, అగ్నితత్వం వాయుతత్వంలో, వాయుతత్వం ఆకాశతత్వంలో. ఇదంతా దేంతో చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అది ఒకటి ఉంది కదా, అదేది ఆరోదది. ఈ ఆరోది మొత్తం 5 పనిచేస్తుంది కనుక 6వ తత్వం. 5 కలుపుకుని 6వ దాన్ని ఏం చేయాలి? అమ్మ పాదాల మీద అర్పించడం. ఇది కానీ చేయగలిగితే ఇంకేం కావాలండి? సరిగ్గా వస్తే పృథ్వీతత్వం నుంచి మనస్తత్వం వరకు తీసుకొస్తే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ పంచచక్రములు పంచభూతములు అయిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్ని దేంతో చేస్తున్నా మనశ్చక్రం, భ్రూమధ్య, ఆజ్ఞాచక్రం. ఈ 5 పట్టుకుని 6వ వాడు మనస్సుగాడు వెళ్ళి సహస్రాలను అమ్మవార్లకు అర్పించడమే పంచసంక్షోపచారిణి. ఇది గ్రహించుకోవాల్సిన మరొక అద్భుతమైన భావం. యోగపరంగా తెలుసుకోవాల్సిన షట్చక్ర విద్య అంటే ఇదే. ఇదంతా మనం బహిర్యాగ అంతర్యాగాల రూపంలో చూపిస్తున్నాం. అందుకే పంచసంక్షోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా. అమ్మ శాశ్వతి, ఎంత గొప్ప మాట. శాశ్వతి అంటే ఎప్పుడు ఉండే తల్లి. సర్వేషు కాలేషు భవతి ఇది శాశ్వత. శాశ్వత్ అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతి. ఇది చూపిస్తున్నాడు. అమ్మవారు ఎంత శాశ్వతం అంటే శాశ్వతగం శివమచ్యుతం మంత్రం చెప్తున్నారు. శాశ్వతి అనేటువంటి విషయం చెప్పబడుతున్నది. అందుకే మహానుభావుడు మూకకవి అంటాడు, జగద్భ్రమయతి శాశ్వతి మాతః అంటాడు. శాశ్వతమైన తల్లి ప్రపంచాన్ని నడుపుతోందండి. లేకపోతే మధ్యలో వచ్చేవాళ్ళు నడిపితే మనం ఊరుకుంటాం. ఎప్పుడు ఉండే తల్లే నడుపుతోంది ఈ ప్రపంచాన్నంతటినీ. అందుకే శాశ్వతీ మాతః. అంతేకాదు ఆవిడ ఎప్పుడు ఉండే తల్లి. ఆవిడ ఐశ్వర్యం కూడా ఎప్పుడూ ఉంది. మనం ఉంటూ ఉంటాం, మన ఐశ్వర్యం పోతూ ఉంటుంది. కానీ ఆవిడ శాశ్వతి, ఆవిడ ఐశ్వర్యము శాశ్వతమే. ఆవిడ ఐశ్వర్యం అంటే ఏమిటి? ఇక్కడ శాశ్వత ఐశ్వర్య చిన్న విషయం కదండి. ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. జగత్తుని శాసించే శక్తి ఐశ్వర్యం. అమ్మవారి ప్రపంచాన్ని శాశ్వతముగా శాసిస్తూనే ఉంది. కానీ కొంతకాలం నేను శాసిస్తా, కొంతకాలం నువ్వు శాసించు కాదు, ఎప్పుడు ఆవిడే శాసకురాలు. ఐశ్వర్యం అంటే సంపద. ఆవిడ సంపద ఎప్పుడూ శాశ్వతమే. అందుకు అమ్మ అనే సంపదను ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళకు అన్ని సంపదలు శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతి శాశ్వతైశ్వర్య. శాశ్వతైశ్వర్యము అంటే మోక్షము. ఇది మరొక అర్థం. నిజమైన ఐశ్వర్యము శాశ్వతమైనది మోక్షము. ఆ మోక్ష రూపిణైన తల్లి. బాగా డబ్బున్నవాడి దగ్గరికి వెళ్తే డబ్బే ఇస్తాడు, అవునా లేదండి? బాగా జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి వెళ్తే జ్ఞానం ఇస్తాడు. మోక్షమే సంపద కలిగిన తల్లి వద్దకు వెళితే అయిపోయింది. అందుకే శాశ్వతి శాశ్వతైశ్వర్య. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది విషయములన్నీ కూడా ఒక్కచోట చూపించి శాశ్వతి శాశ్వతైశ్వర్య. అందుకు పంచసంక్షోపచారానికి ఫలితం ఏమిటి? శాశ్వతైశ్వర్యం. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు పంచయజ్ఞ ప్రియా నుంచి ఇప్పుడు వరకు చెప్పుకునే నామములన్నీ పరిశీలిస్తే ప్రపంచతత్వం అర్థం చేసుకుంటూ ప్రపంచనాయికైన తల్లికి ఈ ప్రపంచతత్వం ఎలా లీనం చేయాలి, పంచీకరణ విద్య అని యోగంలో చెప్పేదంతా ఇందులో ప్రస్తావన చేయబడుతున్నది. మామూలుగా చూస్తే ధూపం దీపం అనుకోండి, గట్టిగా చూస్తే భావంలోకి వెళ్తాం, ఇంకా వెళితే యోగంలోకి వెళ్తాం, ఇంకా వెళితే జ్ఞానంలోకి వెళ్తాం. అన్నిట్టు వెళ్ళడానికి పనికొచ్చే విద్య లలితా సహస్రనామ విద్య. రేపటి రోజున మళ్ళీ సమావేశమవుదాం. రేపు 2 రోజులు మనందరికీ పండగలు. పొద్దుటి పూట శ్రీచక్రార్చన 7 గంటలకి ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు అర్చకులు, 8 గంటలకి. అయితే ఎవరో అడిగారు, మేము శ్రీచక్రార్చనలో పాల్గొవచ్చా అని. అందరూ పాల్గొవచ్చు. ఎలాగూ అంటే అర్చన చేస్తారు, దానిలో నిష్ణాతులైనటువంటి వారు. అది చూస్తూ కూర్చుని అమ్మవారిని అనుకునే వాళ్ళందరూ అందరూ పాల్గొన్నట్టే. అందరూ వీళ్ళు కుంకాలు వేసి అని తాపత్రయపడక్కర్లే, పంచసంక్షోపచారం చేసుకోవచ్చండి. అందరూ చక్కగా జరుగుతుంది అక్కడ. చక్రార్చన చేయడమే కాకుండా ఆవరణ దేవతలందరికీ హవనము, లలితా సహస్రనామముల హోమము కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత పూర్ణాహుతి. ఇది రేపటి కార్యక్రమం. ఎల్లుండి మళ్ళీ 8 గంటలకే ప్రారంభం. అప్పుడు కామకామేశ్వరి కళ్యాణము, ఆ లలితా మహాత్రిపురసుందరి యొక్క పట్టాభిషేకం. అదే సమయంలో ప్రత్యక్ష సువాసిని ఇత్యాది పూజలన్నీ కూడా జరుగుతాయి విశేషంగా. అయితే ఈ క్రమం ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నామంటే లలితా శాస్త్రం బ్రహ్మాండ పురాణం చెప్పిన ప్రకారంగా మహాయాగం చేయడం, మహాయాగం తర్వాత అమ్మవారు రావడం, కామకామేశ్వర కళ్యాణం జరగడం, పట్టాభిషేకం జరగడం, భండాసుర సంహారం జరగడం, లోకానికి క్షేమం జరగడం. ఇది కదా ఆ క్రమం ప్రకారంగా ఈ 2 చేసుకోవడం జరుగుతున్నది. మొత్తం లలితా సహస్రనామ ప్రవచన యజ్ఞానికి పూర్ణాహుతి సోమవారం జరుగుతున్నది. అయితే ప్రవచనం యథాతథంగా రేపు ఎల్లుండి సాయంత్రం 6-6:30 మధ్యలో
ప్రారంభమవుతుంది. 6:30కే కాదు, ఇంకా ముందే ప్రారంభించవచ్చు. కనుక దానికి సన్నద్ధులై రావాల్సింది. ఎందుకంటే నామాలన్నీ చెప్పుకోవాలి, కార్యక్రమాలన్నీ జరగాలి. మరి 40 రోజులు చెప్పుకున్నది సంతృప్తిగా జరగాలని మీకు ఉంటుంది కదా, అలా చేసుకోవాలి మనం. ఆ విధంగా 2 రోజుల పండగ, పగలు రాత్రి. అయితే సోమవారం మాత్రం వచ్చిన ప్రతి వారికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వారి వారి నియమాల ప్రకారంగా ఇక్కడ భోజన పద్ధతిగా చేశారు. ఎందుకంటే ఇది శృంగగిరి జగద్గురువుల యొక్క పీఠం. అలాంటి పీఠంలో ఈ యజ్ఞం జరుగుతున్నది. లోకరక్షణ కోసం చేస్తున్న యజ్ఞం ఇది. 41 రోజుల ప్రవచనం వల్ల ఈ దేశమంతా క్షేమంగా ఉండాలి, ఈ దేశంలో సనాతన హైందవ ధర్మం పచ్చగా ఉండాలి, సనాతన హైందవ ధర్మమే భారతదేశాన్ని పాలిస్తూ ఉండాలి అని మనం భావన చేస్తూ రేపటి రోజున పొద్దుటికే మళ్ళీ కలుసుకుని సాయంత్రం ప్రవచనం దగ్గర యథాతథం కలుసుకుందాం. సర్వం శ్రీ లలితాంబికా చరణారవిందార్పణమస్తు.